కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం చదవాలని నేను మనవి చేస్తున్నాను. నాతో పాటు కలిసి చదవండి. 11 వచనాలు అందులో ఉన్నాయి. వాక్యాన్ని చదువుకుందాము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును నై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది గలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగచేయువాడు. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు. విల్లు విరచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మొదటి వచనం చివరి వచనం ఒకేలాగుంది కదా. ఏంటది? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును నై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. దీని మీద ఒక పాట ఉంది, పాడతానే. ఇప్పుడు దాకా మీరు పాడారులే, వాక్యానికి సంబంధించింది కాబట్టి పాడుదాం అనుకుంటున్నాను. మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు వస్తే నాతో కలిసి పాడండి. యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా అనే పాట వచ్చా మీకు? యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా. నూతన మార్గమ, సత్య స్వరూపమ, శాశ్వత జీవమనా సర్వస్వమా. యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా. ఈ భూమి మారినను, జలరాశులు పొంగినను, ఈ భూమి మారినను, జలరాశులు పొంగినను, పర్వత శ్రేణులు కదలి మునిగిన భయపడను నేను. పర్వత శ్రేణులు కదలి మునిగిన భయపడను నేను. యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా, యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా.
నా దేవుని పట్టణము స్థిరమై నిలుచును నిజము. నా దేవుని పట్టణము స్థిరమై నిలుచును నిజము. ఒక అద్భుత నది తీరమున నేను సంతసమొందెదను. ఒక అద్భుత నది తీరమున నేను సంతసమొందెదను. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. యాకోబు దేవుడవు, సేనల అధినేతవు. యాకోబు దేవుడవు, సేనల అధినేతవు. రథములు కాల్చి యుద్ధములనచే బల సంపన్నుడవు. రథముల కాల్చి యుద్ధములనచే బల సంపన్నుడవు. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. వినబడగా నీ స్వరము, కరిగెను భూమండలము. వినబడగా నీ స్వరము, కరిగెను భూమండలము. ఎరిగితినయ్యా నీ వాత్సల్యం, ఇది నా అనుభవము. ఎరిగితినయ్యా నీ వాత్సల్యం, ఇది నా అనుభవము. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. నూతన మార్గమ, సత్య స్వరూపమ, శాశ్వత జీవమ, నా సర్వస్వమా. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. ఏం నేర్చారు? ఏమి పదే పదే మీకు వినపడింది చెప్పండి. డేవిడ్ నువ్వు చెప్పాకు, వాళ్ళని చెప్పు నువ్వు. ఏమి పదే పదే ఈ పాటలో మీకు వినపడింది మాట? ఆపదల సహాయమా, అదొక్కటే వినపడిందా? యేసు నా ఆశ్రయం వినపడలేదా? ఆ రెండు ముక్కలు పాడండి. యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా. మరలా యేసు నా ఆపదల సహాయమా. నూతన జీవమ, సత్యస్వరూపమ, శాశ్వత రాజ్యమ. నూతన మార్గమ, సత్యస్వరూపమ, శాశ్వత జీవమ, నా సర్వస్వమా. దేవుడు మనకు నాలుగున్నాడు. ఒకటేమో ఆశ్రయం, మరొకటేమో ఆపదలలో సహాయం. ఆయనే నూతన మార్గము, సత్య స్వరూపము, శాశ్వత జీవము, మన సర్వస్వం దేవుడే. అర్థమవుతుందా? చాలా మాటలు ఇందులో పెట్టారు.
ఈ అధ్యాయం అంతా ఈ పాటలో ఉందన్నమాట. అర్థమైందా? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు. రాజులు కోటగోడలు కట్టినప్పుడు దుర్గాలు కూడా కడతారన్నమాట. శత్రువు వచ్చినప్పుడు, ప్రళయాలు వచ్చినప్పుడు తమ్మును తాము కాపాడటానికి ఆ ఎత్తైన దుర్గాల మీదకి ఎక్కుతారనమాట. ఆ దుర్గం మీద ఉంటే వాడికి ఏం అవ్వదనమాట. కాబట్టి ఆ దుర్గమే ఆశ్రయంగా ఉంటుంది. దేవుడు కూడా మనకు దుర్గం. ఇది దావీదు రాశాడు కనుక ఆ పరిభాష అంతా కూడా రాజులు, యుద్ధాలు, కోటలు, డాలులు, ఈటెలు, రథములు, శత్రువులు, ఇట్లాగా రాజు కాబట్టి రాజు ఎదుర్కొంటున్నట్లుగా ఆనాటి కాలానికి సంబంధించిన పరిభాషలో దావీదు తన అనుభవాలన్నింటినీ రాయటం జరిగిందనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆయన ఒక మాట అంటాడు, యుద్ధములో నా తలను కాపాడు వాడవు నీవే అంటాడు. శిరస్త్రాణం వేసుకుంటాడు కానీ దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శిరస్త్రాణం కదా కాపాడుతుంది. సపోజ్ ఇప్పుడంటే యుద్ధాలు లేవు, శిరస్త్రాణం అంటే ఏంటో అందరికీ అర్థం కాదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటారే, అది శిరస్త్రాణం అంటే తలను కాపాడుద్ది అనమాట, దెబ్బ తగలకుండా. ఓకేనా? కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఆయుధాలు తలకు తగలకుండా, మెడకు తగలకుండా, వెనక ముందు అంతా కూడాను శిరస్త్రాణం, ఇనుప కవచం వేసుకుంటారనమాట. పాత సినిమాల్లో ఉంటాయి అట్లాగా కదా, ఇట్లాగా శిరస్త్రాణం వేసుకొని ఉంటారు. అయితే దావీదు భక్తుడు అంటాడు, శిరస్త్రాణం వేసుకున్న నా తలను కాపాడు వాడవు నీవే అన్నాడు. శిరస్త్రాణం కాదా? కాదు. శిరస్త్రాణం ఉన్న దేవుడు కాపాడకపోతే ఆ శిరస్త్రాణం నిన్ను కాపాడలేదు. నిన్ననే నందిగామ వెళ్ళాను. ఓ అపార్ట్మెంట్లో మన సహోదరులు ఒక ఆవిడ, రక్షణ పొందిన ఆవిడ ఉంటే ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలని ఆమె ఎదురు చూస్తుంటే వెళ్ళాను. అంత అయిపోయి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆవిడ ఎదురుపడ్డారు. వందనాలు అంటుంది, పెద్ద బొట్టు పెట్టుకొని ఉంది ఆవిడ. ఈమె ఎవర్రా నాకు వందనాలు చెబుతుంది అనుకున్నాను నేను. అప్పుడు చెప్పింది, మాది కూడా పొక్కునూరే బాబు, నువ్వు మా అబ్బాయి కోసం ప్రార్థన చేశారు కదా మీ సంఘంలో, ఆ కొడుకు నా కొడుకే అని. అది ఆ రూమ్లో ఉండేవాడు, మేము ఈ రూమ్లో ఉన్నాము. మా పిల్లాడు బైక్ మీద వెళ్తున్నాడు, హెల్మెట్ కూడా పట్టుకున్నాడట, కానీ వెళ్ళి డివైడర్కి గుద్దాడట. ఈ పుర్రే 8 ముక్కలైపోయింది. 8 ముక్కలైపోయింది. 2 చిన్నపిల్లలు. హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉందే యాక్సిడెంట్ల నుంచి తలను కాపాడుకోవటానికి. దాన్ని కొనేది పెట్టుకునేది అందుకే. కానీ హెల్మెట్ ఉన్నా కూడా పుర్రె పగిలిపోయి 8 ముక్కలైపోయింది. ఆ ముక్కలు ఇంకా నా సెల్ ఫోన్లో ఉన్నాయి ఫోటోలు. పాపం ఐసీయూలో పెట్టారు, కానీ ఉపయోగం లేకపోయింది. అందుకని వాళ్ళ అమ్మ ఎదురుపడి, ఒకే ఒక్క కొడుకు బాబు, లేడు బాబు అని ఏడుస్తుంది. దేవుడు కాపాడకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు. ఇల్లు ఉండొచ్చు, మంచి వాహనాలు ఉండొచ్చు, ఆ వాహనాల్లో ఎయిర్ బెలూన్స్ ఉండొచ్చు. నారాయణ అని మన పట్టణ అభివృద్ధి శాఖ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, నారాయణ కాలేజెస్ ఓనరు. ఆయనకు ఒకే ఒక్క కొడుకు, కోట్ల రూపాయల ఆస్తులున్న, ఈ దేశంలో విదేశాలలో కంపెనీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ కొడుకు అర్ధరాత్రి 1 గంటప్పుడు కారు వేసుకొని వెళ్తూ ఉంటే ఆ ఫ్లైఓవర్ పిల్లర్కి గుద్దితే 8 బెలూన్లు ఓపెన్ అయినాయి, కానీ ఆడు చచ్చిపోయాడు. ఇంత ఎత్తులు ఎగిసి కింద పడింది కారు. ఈ కారు ఉంది మాకేం అనుకున్నారు, 1కి 8 బెలూన్స్. మామూలుగా కార్లలో 2 బెలూన్స్ ఉంటాయి అన్నమాట ప్రమాదం వచ్చినప్పుడు ముందు. ఇంకా కాస్ట్ పెరిగే కొంది 8 పోయి 2 పోయి 4, 6, 8. 8 అంటే ఇక టాప్ అన్నమాట. ఆ కారులో అన్ని బెలూన్స్ ఓపెన్ అయినా అతడు చచ్చిపోయినాడు. దేవుడు కాపాడకపోతే ఎంత ప్రొటెక్షన్ నీకున్నా, ఎన్ని అధునాతనమైన సౌకర్యాలు నీకున్నా, నిన్ను ఎవరు కాపాడలేరు. అది మనుషులు అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఎప్పుడూ ఆశ్రయించాలి. అనవసరమైన అతిశయాలకు పోకూడదు. నాకంతా, నాకింత, నేనంతా, నేనింత అనకూడదు. నువ్వేమై ఉన్నావో అది ప్రభువు వలన అయి ఉన్నావు. నీకేమున్నాయో అవన్నీ దేవుడు అనుగ్రహించినవే కనుక వాటిని అనుభవించాలన్నా కూడా ఆయుష్, ఆరోగ్యం దేవుడే ఇచ్చాడు. కనుక అతిశయించవద్దు, అతిశయించకూడదు. దేవుని యందు మనం అతిశయించాలి. దేవుని యందు అతిశయించువారే దేవునిని స్తుతించగలరు, ప్రార్థించగలరు, దేవుణ్ణి ప్రేమించగలరు, దేవుని సన్నిధికి రాగలుగుతారు, తగ్గింపు దీన మనస్సు కలిగి ఉండగలుగుతారు. కొంతమంది ఏంటో అతిశయం, అందాన్ని బట్టి అతిశయం, కులాన్ని బట్టి అతిశయం, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయం, వారి చదువులను బట్టి అతిశయం, వారి తల్లిదండ్రులను బట్టి అతిశయం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి.
కొంతమంది కట్టుకున్న బట్టలు, పెరిగిన జుట్టు, పొలాలు, స్థలాలు, వస్తువులు, వాహనాలు అన్నిటిని బట్టి అతిశయమే. కొందరికి వాళ్ళకున్న టాలెంట్స్ని బట్టి అతిశయిస్తుంటారు. అందరికంటే వారు బాగా పాడగలిగితే, లేకపోతే ఇట్లాగ వాయిద్యాలు ప్లే చేయగలిగితే అతిశయాలు పడుతుంటారు. అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలి. మనకున్న గుర్రాలను బట్టి మనం అతిశయించకూడదు. అర్థమైందా? 20వ అధ్యాయం అనుకుంటాను దావీదు భక్తుడు తెలియచేస్తున్నాడు. 20వ అధ్యాయము 7వ వచనంలో ఓ మాట ఉన్నది చూడండి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. అంతే. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడుతున్నారు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉన్నది. మరికొంతమంది దేనిని బట్టి అతిశయిస్తున్నారో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వారిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునిలో ఆనందించాలి. యేసులో ఆనందించుననే పాట వచ్చా మీకు? పాడండి. మీరు పాడొద్దు, వినండి, నేర్చుకోండి. ఈ పాట కూడా నేర్చుకోవాలి. సాయంత్రం కూడా మరలా పాడతాను. ఏంటి? యేసు నా ఆశ్రయమా. ఇప్పుడు యేసులో ఆనందింతును ఒక చిన్న పల్లవ పాడతా. యేసులో ఆనందింతును, సిలువలో అతిశయింతును, ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని. ఇది సింపులే, పాడొచ్చు. యేసులో ఆనందింతును, సిలువలో అతిశయింతును. పాడే ప్రయత్నం చేయండి. ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని. యేసులో 4 ముక్కలు. యేసులో ఆనందింతును, సిలువలో అతిశయింతును, ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని. అంతే, 4 ముక్కలే. చదువు రావసరంలా. యేసులో ఆనందింతును పాడాలి. సిలువలో అతిశయింతును, ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని. యేసులో ఆనందింతును, సిలువలో అతిశయింతును, ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని. యేసులో ఆనందింతును. శ్రమయందు తోడయ్యున్నాడు, శుభ నిరీక్షణనిచ్చినాడు. శ్రమయందు తోడయ్యున్నాడు, శుభ నిరీక్షణనిచ్చినాడు. స్తుతి పాడి కొనియాడి జీవింతు ప్రభు కొరకే. స్తుతి పాడి కొనియాడి జీవింతు ప్రభు కొరకే. యేసులో ఆనందింతును, సిలువలో అతిశయింతును, ఆశతో ఆరాధింతును ఆ దివ్య ప్రేమమయుని. యేసులో ఆనందింతును. మిగతా ఈ మధ్యాహ్నం నేర్పిస్తారు, సాయంత్రం. ఇప్పుడు 2 పాటలు, ఇంకెక్కువ పాటలు నేర్పించడం, సరేనా? ఈ 2 పాటలు మీరు నేర్చుకోవాలి ఈ మీటింగ్స్లో, సరేనా? ఈరోజు, ఇప్పుడు ఈ పూట, లేకపోతే సాయంత్రం ఎక్కడ అవసరమైతే అక్కడ పాడి మీకు నేర్పిస్తాను. నేను రాసి కూడా ఇస్తాను, మీరు తర్వాత కాపీ చేసుకోండి ఆ పాటలు. ఓకే, మంచిది. కొందరు నిద్రలో ఆనందిస్తున్నారు, 2-3. తినొచ్చారా?
తినొచ్చినట్టున్నారు పాపం. కడుపు నిండితే కళ్ళు మూసుకుపోయే అలవాటు మన శరీరానికి ఉంది కాబట్టి కొంచెం కళ్ళు తెరిచి దేవుని వాక్యాన్ని వినాలి. ఓకేనా? దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మరలా అతిశయించువాడు ఎందులో అతిశయించాలట? దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే మీరు అతిశయించాలి. మీకున్న వాటిని బట్టి అతిశయించొద్దు. అవేవి మీవి కాదు. అందమైన ఆరోగ్యమైన రింగుల జుట్టైనా సాదా జుట్టైనా అన్నీ నేను ఇచ్చా. పొడుగు ముక్కైనా పొట్టు ముక్కైనా తెల్లతోలైనా నల్లతోలైనా నేనే ఇచ్చా. తెలివున్నా డబ్బున్నా ఏదున్నా నేను ఇచ్చా. ప్రాణం జీవమున్నా నేను ఇచ్చా. అవయవాలు సంపాదన సామర్థ్యం అన్నీ నేను ఇచ్చా. మీరెందుకు అతిశయిస్తారు? ఊరక అతిశయించొద్దు. అతిశయించాలనుకుంటే ఎవడైనా నా యందు అతిశయించాలి, నా సిలువలో అతిశయించాలి, నా నీతిలో అతిశయించాలి, నా కృపలో అతిశయించాలి, నా సన్నిధిని బట్టి అతిశయించాలి. నేను ఇచ్చిన వాక్యాన్ని బట్టి, నేను ఇచ్చిన రక్షణను బట్టి, నేను ఇచ్చిన నీతిని బట్టి, నేను ఇచ్చిన జీవాన్ని బట్టి మీరు అతిశయించాలి. అది కూడా ఆయనే కదా. మనదేముంది? ఈ జీవం, ఈ ప్రాణం అన్నీ దేవునివే కనుక అతిశయించకూడదు. అతిశయం ఏమేం చేస్తుందంటే గర్వంలోనికి నడిపిస్తుంది. గర్వం ఏం చేస్తుంటే నాశనం చేస్తుంది. నాశనానికి ముందు గర్వం నడుచునని చెప్పాం కదా. అతిశయం ప్రారంభమవుతుంది. ఆ అతిశయం గర్విష్ఠులుగా మార్చి ఆ గర్వం నాశనం చేస్తుంది. మనం నశించటం దేవుని ఉద్దేశం కాదు. ఎవడు గర్విస్తే వాడు నశిస్తాడు. పరలోకంలో లూసిఫరు, గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు అని 4 ప్రధాన దూతలు ఉన్నారట. వారిలో అందరికంటే అగ్రగణ్యుడు లూసిఫరు. అతడు సంగీతం అంతటిని కూడాను తన స్వాధీనంలో ఉంచుకుంటాడట. ఒక రెక్క ఇలా ఊపితే చాలా మధురమైన సంగీతం వచ్చేస్తుందట. అతనికి పెద్ద ట్రూప్ ఉందట. సంగీతం వాయించడానికి, ఆరాధించడానికి, ప్రభువును గణపరచడానికి. వాడికున్న అందాన్ని బట్టి వేకువ చుక్క, తేజో నక్షత్రమా అని పిలిచాడు యెషయా భక్తుడు ఆ లూసిఫర్ని. చాలా అందగాడట, చాలా టాలెంటెడ్ అట, చాలా అధికారం ఉంది అతనికి. వీటన్నిటిని బట్టి అతడు గర్వించాడు. అందుకని దేవుడు అక్కడి నుంచి క్రిందకు తోసేశాడు. వాడే అపవాది అయినాడు, సాతాను అయినాడు. ఈ లోకాన్ని నాశనం చేస్తున్నాడు. వాడు నాశనమై అందరినీ నాశనం చేస్తాడు. గర్విష్ఠులు కూడా అంతే. వారు నాశనమై వారికి సంబంధించిన అందరినీ నాశనం చేస్తారు. ఒక ఇంట్లో గర్విష్ఠుడు ఉంటే వాడి ఇల్లే నాశనం అయిపోతుంది. గర్విష్ఠుడు అంటే ఎవరో చెప్పండి? మెడవంచనోడు, దేవుణ్ణి గణపరచనోడు, దేవునికి లోబడనోడు, తనకున్న వాటిని బట్టి, తెలివిని బట్టి, బలాన్ని బట్టి, సంపాదనని బట్టి, ఏం దేవుడురా నేను కష్టపడుతున్నా నాది అంటాడే వాడు గర్విష్ఠుడు. నేను, నాది, నా ఇష్టం అని ఎవడైతే అనుకుంటాడో వాడే గర్విష్ఠుడు. నాకేం గర్వం లేదు. నేను ఒక వ్యక్తితో అన్నాను, నీకు బాగా గర్వం ఉందని. ఆ వ్యక్తి అన్నారు, నాకేం గర్వం లేదు. గర్వం ఉన్నా గర్వం లేదంటున్నారు. అప్పుడు చెప్పాను, ఈ పనులు చేస్తున్నావా? చేస్తున్నా అంటే గర్వం ఉన్నట్టు అర్థం. ఒకరు చెప్పిన మాట నువ్వు వింటలేదని అంటే అంతా నేను, నాది అంటున్నావనంటే, నా ఇష్టమే నెరవేరాలని నువ్వు అంటున్నావనంటే నీలో గర్వం ఉన్నదని అంటే నిర్ణయం అయిపోద్ది అనమాట. గర్వం ఉన్నది అనేది నిర్ధారణ అవుతుంది. అర్థమవుతుందా? మనకు మలేరియా జ్వరం ఉందో లేదో నిర్ధారణ చేయాలి అని అంటే రక్త పరీక్ష చేయాలి. రక్త పరీక్షలో ఇన్ని పాయింట్లు ఉంటే మలేరియా ఉందని, టైఫాయిడ్లో ఇన్ని పాయింట్లు ఎక్కువ ఉందంటే మలేరియా ఉందని అర్థం. నాకు లేదంటే ఎట్టా? లేదంటే సస్తావు మందులు అడగకపోతే. జ్వరం చిన్నదే, మందులు వాడితే తగ్గుతుంది. మందులు వాడకుండా, టెస్టులు చేసుకోకుండా నాకు లేదు అని అంటే ఆ జ్వరం నిన్ను నాశనం చేసేస్తుంది. కొంతమంది చిన్న జ్వరాలు వచ్చి చచ్చిపోతారు. ఎందుకంటే మందులు వాడరు, పత్యం చేయరు. సమాజంలో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా జీవక్రియల్లో మార్పు వస్తుంది. అట్లాగే హృదయంలో కూడా మనుషులకు మార్పు వస్తుంది. నిన్న నాకు జ్వరం లేదంటే ఈరోజు జ్వరం రాకూడదా? నిన్న ఆరోగ్యంగా ఉన్నావులే, ఈరోజు జ్వరం వచ్చిందేమో టెస్ట్ చేసుకో, రక్త పరీక్ష చేయి, రిపోర్టును నమ్ము, డాక్టర్ని కన్సల్ట్ అవ్వు, మందులు వాడు, తగ్గుద్ది, 4 రోజులు బతుకుతావు, నలుగురికి చూసుకుంటావు, మేలుకరంగా ఉంటావు. అంటగానే అసలు నేను టెస్టే చేయను, నేను మందులే వాడను, నేను పత్యమే ఉండను అని అంటే పోతావు శారీరకంగా.
ఇదే ప్రిన్సిపల్ని ఆత్మకు అప్లై చేస్తే నిన్న మన భక్తి బాగుండొచ్చు, మొన్న మన భక్తి బాగుండొచ్చు, ఈరోజు మనకు భక్తి తారుమారు అవ్వచ్చేమో. ఏమంటారు? ఈరోజు మన భక్తి తారుమారు అవ్వచ్చు. మన ప్రార్థన, మన విశ్వాసం, మన పవిత్రత, మన దీనత్వం, మన యథార్థత తారుమారు అవ్వచ్చు. దేవుని పట్ల మనకున్న ఆసక్తి, దేవుడికి మనం ఇచ్చే ప్రాధాన్యత, పరిశుద్ధత తారుమారు అవ్వచ్చు. అందుకనే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ప్రభు అన్నాడు, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీ ప్రవర్తనను మీరు జాగ్రత్తగా చూసుకోండి. అసలు టెస్టే చేసుకోకపోతే ఎలా? సరి బాబు, నువ్వు అన్నట్టు రక్త పరీక్షకైతే ల్యాబ్కి వెళ్తాం, మరి ఆత్మ పరీక్ష కోసం ఏం చేయాలా అని అంటే దేవుని సన్నిధికి రావాలి. ఇదే స్కేలు, మనకు పెద్ద స్కేలు. టెస్ట్కి స్కేల్ దేవుని వాక్యమే. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? నీ వాక్యమును బట్టి నా ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంటా, నాలో ఆయాసకరమైనది ఏదైనా ఉంటే నాకు తెలియచేయి, నేను ఒప్పుకుంటా, నన్ను క్షమించు, నన్ను మాత్రం నాశనమైపోనివ్వబాక, దురభిమాన పాపంలో నన్ను పడిపోనివ్వబాకు, గర్వంలో పడిపోనివ్వబాకు, అపవిత్రతలో, భక్తిహీనతలో, ప్రార్థనాహీనతలో నన్ను పడిపోనివ్వబాకు, అతిశయాలలో నన్ను పడిపోనివ్వబాకు, డంబాలలో నన్ను పడిపోనివ్వబాకు. మనమే శరీరానికి ఏ రోగం రాకుండా ప్రార్థన చేసుకుంటాం. దేవుడా నాకు ఏ రోగం రానియద్దు, వాళ్ళకి డెంగ్యూ వచ్చిపోయారంట, వీళ్ళకి టైఫాయిడ్ వచ్చి మంచం మీద పడ్డారంట, వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట, వీళ్ళకి పెరాలసిస్ వచ్చిందంట, నాకు మాత్రం అట్లాంటి రోగాలు ఏమి రాకుండా చెయ్యయ్యా అని ప్రార్థన చేస్తారు. మంచిదేలే. ఎదుటివారు పాపాల్లో పడిపోతున్నప్పుడు నాకు గర్వం రానివద్దయ్యా, నాకు అపవిత్రత రానివద్దయ్యా, నాకు అతిశయం రానివద్దయ్యా, నాకు మూర్ఖత్వం రానివద్దయ్యా, తిరుగుబాటు రానివద్దయ్యా, అయ్యా ప్రార్థనాహీనత రానివద్దు, భక్తిహీనత రానివద్దు, నీ మందిరాన్ని నిర్లక్ష్యం చేసే అలక్ష్యత నాకు రానివద్దయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. శరీరం కంటే ఆత్మ చాలా ముఖ్యం. చాలామంది శరీర విషయాల యందే మనస్సు ఉంచుతారు కానీ ఆత్మ విషయాల యందు మనస్సు ఉంచరు. అందుకే ఆత్మ ఎంత పతనమైపోతుందో వారు గ్రహించలేరు. ఎంతసేపు శారీరక అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటారు. శరీరము, తిండి, ఆరోగ్యము, సంపాదన, సౌకర్యాలు వీటి గురించే ఆలోచిస్తారు కానీ ఆత్మ, దాని పవిత్రత, దాని యథార్థత, దాని నీతి, దాని భక్తి, దాని గురించి అసలు పట్టించుకోరు. అందుకని ఇలాంటి కూడికలు, విశ్వాసుల కూడికలు దైవజనులు ఏర్పాటు చేసి అందరు 2 రోజులు 3 రోజులు పెట్టుకుంటుంటే సుధాకర్ గారు 5 రోజులు ఏర్పాటు చేసి మీకు టెస్టింగ్లు చేస్తున్నారనమాట. మనల్ని మనమే టెస్ట్ చేసుకోవటానికి. ఇప్పుడు మీకే టెస్టింగ్ కాదు, ఇది నాకు కూడా టెస్టింగే. వాక్యము 2 అంచులు గల ఖడ్గం. అది బోధించేవారికి, వినేవారికి అది ప్రయోజనకరమై ఉన్నది. అది మూలుగుల మట్టుకు వెళ్తుందట. మూలుగా అంటే మామూలుగా మనుషులైతే ఇక్కడ వరకు చూస్తారు కదా, ఎక్స్రేలు ఉంటాయే అవి మూలుగులోకి పోతాయి. ఇప్పుడు పైన చర్మం క్రింద కండలు, ఆ కండల క్రింద ఎముకలు, ఆ ఎముకల లోపలికి పోతే మూలుగా ఉంటుంది కదా. ఇక అది లోపలికి వెళ్తుంది వాక్యం. లోపలికి వెళ్ళి ప్రాణాత్మ దేహములను పరిశోధిస్తుందట, ప్రతి తలంపును పరిశోధిస్తుంది. కనుక విశ్వాసులు రక్షణ పొందటం ఎంత ముఖ్యమో, రక్షణ పొందిన తరువాత ఆ రక్షణను కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. నిన్న రక్షించబడ్డానంటే కుదరదు, ఈరోజు కూడా రక్షించబడాలి, రేపు కూడా రక్షించబడాలి. ఈలాగు పరలోకం చేరేంత వరకు రక్షణను కాపాడుకుంటూనే ఉండాలి. త్రికాల రక్షణ అన్నారు, రక్షణని త్రికాల రక్షణ. ఎప్పుడో కొంతమంది 10 సంవత్సరాల క్రితం ఒప్పుకున్న పాపాల గురించి అక్కడే మర్చిపోతారు. ఈ మధ్యలో ఏమొస్తున్నాయి, ఏమంటుకుంటున్నాయి, ఏం జరుగుతుంది ఏం పట్టించుకోరు. అదేమిటంటే మందిరానికి వచ్చిపోతే చాలా అనుకుంటుంటారు. అలాంటి భ్రమలో ఉంటే నీ ఆత్మ క్షీణిస్తుంది. కనుక ఎప్పుడు ఆత్మలో ఆరోగ్యవంతులై ఉండాలి, సరేనా? అట్లాగే మీ ఆత్మలను స్వపరీక్ష చేసుకుంటుండాలి. అతిశయాలు రాకుండా చూసుకోవాలి, గర్వం రాకుండా చూసుకోవాలి. నువ్వెవరివైనా, నీకేమున్నా, నీకెంతున్నా అదంతా దేవుని వల్లే అని అర్థం చేసుకొని ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు టెస్టులు చేసుకున్నట్లు ఆత్మ విషయంలో కూడా దేవుని వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు చదివిన వాక్యం ఏమిటి? యేసు నా ఆశ్రయమా, ఆపదల సహాయమా. పాడండి. యేసు నా ఆశ్రయమా,
ఆపదల సహాయమా, యేసు నాశ్రయమా. నూతన మార్గమ, సత్య స్వరూపమ, శాశ్వత జీవమనా సర్వస్వమా, యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. డేవిడ్, మీరు ఇక్కడ కూర్చుంటారు, భోజనానికి వెళ్ళొస్తారా? కూర్చుంటామంటే కూర్చోండి, భోజనానికి వెళ్ళొస్తామంటే వెళ్ళండి, నా కోసం ఉండకండి, ఓకేనా? మంచిది. ఇప్పుడు 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అని, హీ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అని అంటే ఆయన మన ఆశ్రయము, ఆయన మనకు ఆశ్రయము. ఆశ్రయము అంటే సింపుల్గా ఇల్లు అన్నమాట. ఇల్లు. పెద్ద గాలి వస్తుందంటే మీరేం చేస్తారు? బయట ఉంటే ముందు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు కదా. పెద్ద వర్షం వస్తుంది అనుకోండి, ఉరుములు మెరుపులు పిడుగులు పడుతున్నాయి అనుకోండి, లేదు ఓ కుక్క తరుముకుంటూ వస్తుంది అనుకోండి, ఓ దొంగ తరిమాడు అనుకోండి, ఓ వర్షం జలప్రలయం వస్తుంది అనుకోండి, ముందు జ్వరబడేది ఇంట్లోకే. ఇల్లు ఏంటి? మిమ్మల్ని రక్షిస్తుంది. అదే ఆశ్రయం అంటే. షెల్టర్ అని ఉందన్నమాట ఇంగ్లీష్లో. షెల్టర్ అని అంటే నీ దేహమును నీ ప్రాణమును కాపాడుకునే స్థలం. దేవుడు మన ప్రాణమును దేహమును కాపాడుతాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఎలాంటి వాడనంటే కదులుతున్న ఇంటి లాంటి వాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రంగా. మీరు మీ ఇల్లు ఉందనుకోండి, పోలాటి తిప్పలో మచిలీపట్నం పోతే మీ ఇల్లు మీతో రాదుగా, మీరే ఇంటి దగ్గరికి రావాలి. కానీ యేసయ్య ఎట్లాంటాడో తెలుసా? మచిలీపట్నం నీతో వస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. సిమెంట్తో ఇటుకలతో కట్టుకున్న ఈ ఇల్లు ఒకే చోట ఉంటుంది. పెద్ద వరద వస్తే కూలిపోతుంది. పెద్ద పెద్ద ఇళ్ళు ఆ మధ్య వరదలు వచ్చి వియత్నాంలో, చెన్నైలో, తర్వాత చైనాలో, ఆ తర్వాత కేరళలో, ఆ తర్వాత ఎక్కడ హైదరాబాద్లో, బెంగళూరులో, అమెరికాలో భయంకరమైన వర్షాలు వచ్చినాయి, హరికేన్స్ వచ్చినాయి, ఇళ్ళు లిగిసెళ్ళిపోయినాయి. వరదలు వచ్చి ఇళ్ళు మొత్తం కొట్టుకుపోయినాయి. వయనాడ్ అని కేరళలో 2 ఊర్లు అసలు గల్లంతైపోయినాయి, లేవు అసలు. ఈ మధ్యనే మొత్తం కొట్టుకుపోయినాయి. వాళ్ళు చాలా స్ట్రాంగ్ పునాది. ఎవరి అబ్బాయి బయట తిరుగుతున్నాడు? కూర్చోవాలి తొందరగా, పిల్లలు బయట తిరగకూడదు. కుక్కలు బీక్కుంటున్నాయి, చూస్తున్నారు వీడియోలు. అంత్య దినాల్లో జంతువులు ఊర్లలోకి వచ్చి మనుషుల్ని తినేస్తాయని చెప్తుంది దేవుని వాక్యం. అట్లాగే కుక్కలు, ఎలుగుబంటులు, కోతులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఊర్ల మీద పడుతున్నాయి, అందరినీ కొరికి తినేస్తున్నాయి, కొరికేస్తున్నాయి, చంపేస్తున్నాయి, చీల్చేస్తున్నాయి చిన్నపిల్లల్ని. అందుకని పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఏం చెప్పాను నేను? వయనాడులో ఊర్లే కొట్టుకుపోయినాయండి. ఆ ఇంట్లో చాలా డబ్బు పెట్టుకున్నారట, డబ్బు గిబ్బు మనుషులు మొత్తం కొట్టుకుపోయారు. మట్టి కింద సమాధి అయిపోయినారు. తీస్తుంటే వస్తున్నాయి శవాలు, తీస్తుంటే వస్తున్నాయి శవాలు. ఈ లోకంలో మనం కట్టుకున్న గృహాలు కూలిపోవచ్చు, ఎగిరిపోవచ్చు, మట్టిలో మునిగిపోవచ్చు, కూరుకుపోవచ్చు. కానీ మన దేవుడు ఆకాశానికి భూమికి ప్రభువు అయి ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని కాపాడేవాడు. ఆయన మన ఇంటి లాంటి వాడు మాత్రమే కాదు, ఇల్లు భద్రతనే ఇస్తుందిలే, కానీ అన్నిసార్లు భద్రతను ఇవ్వలేదు. అది మన వెంట రాలేదు. కానీ ఇంటికంటే గొప్ప భద్రత దేవుడిచ్చే భద్రత. ఆయన ఎట్లాంటోడంటే కదులుతున్న ఆశ్రయం. ఆయన నీతో పాటు వస్తాడు, నీ పిల్లలతో పాటు వస్తాడు. నిన్నెవరూ ముట్టకుండా కంచె వేస్తాడు. నిన్ను ముడితే తన కనుగుడ్డును ముట్టినట్టుగా దేవుడు రియాక్ట్ అయిపోతాడు. కంట్లో ఏలు పెడితే ఎంత ప్రేమించే వాళ్ళైనా, పాలు తాగే పిల్లోడినైనా ఈప్ మీద అక్కడ బీకుతాం. కంట్లో ఏలు పెట్టడం ఆలస్యం. వాడు పాలు తాగుతా కంట్లో ఇట్లా ఏలు పెట్టాడు అనుకో, ముందు లిగిసిద్ది చెయ్యి, వేసేస్తాం వాడు ఈప్ మీద. ఆ తర్వాత రుద్దుతామనుకో, ఆ తర్వాత కొట్టిన నువ్వే రుద్దుతావు అనుకో, పాపం దెబ్బ తగిలిందా, వాతలు పడ్డాయా అని. కానీ ముందు కంట్లో ఏలు పెడితే మాత్రం రియాక్ట్ అయిపోతుంది బాడీ. అట్లాగే నీకేమన్నా అయితే దేవుడు వెంటనే రియాక్ట్ అవుతాడు.
దేవుడు నిన్ను అలా కాపాడుతాడు. దేవుడు నీకు అలా ఆశ్రయంగా ఉంటాడు. ఆయన నీకు తోడుగా వస్తాడు. దేవుని ఆశ్రయంగా కలిగి ఉండండి. ఇళ్ళను బట్టి అతిశయించబాకండి. కొన్నిసార్లు మంచి ప్రొటెక్టెడ్ హౌసెస్లో, సురక్షితమైన ఇళ్లల్లో ఉన్న మనుషులు మనశ్శాంతి లేక, సమస్యలతో విడిపించేవారు లేక, అర్థం చేసుకునేవారు లేక, కన్నీరు తుడిచేవారు లేక, కష్టాలు తొలగించేవారు లేక ఆ ఇళ్లల్లోనే ఫ్యాన్లు కురేసుకొని చచ్చిపోతున్నారు. ఆ ఇళ్లల్లోనే పెట్రోల్ పోసుకొని తగలబడుతున్నారు. ఆ ఇళ్లల్లోనే 4 మత్తు పిల్లలు వేసుకొని చచ్చిపోతున్నారు. ఇళ్ళు బాగానే ఉన్నాయి, ఇంటి చుట్టూ ఫెన్సింగులు ఉంటున్నాయి, ఇనప గేట్లు ఉంటున్నాయి, తాళాలు ఉంటున్నాయి, కెమెరాలు ఉంటున్నాయి. ఆ ఇళ్లల్లో నెమ్మది ఉండట్లేదు. ఆ ఇళ్లల్లో సమాధానం ఉండట్లేదు. ఎందుకు? ఆపదల్లో సహాయం చేసేవారు లేరు. భయాల్లో మనకు ధైర్యం ఇచ్చేవారు లేరు. మనం ఎదుర్కొంటున్న యుద్ధాలలో మనకు జయమిచ్చేవారు లేరు. నిరీక్షణ లేదు, నిరాశలో ఉంటున్నాం. అందుకే సురక్షితమైన ఇళ్లల్లో తలుపులు కిటికీలు వేసుకొని మరీ చచ్చిపోతున్నారు. ఇక చావే పరిష్కారం అనుకుంటున్నారు. నేను చెబుతున్నాను, నువ్వు పూరు గుడిసెలో ఉన్నా సరే, దేవుణ్ణి ఆశ్రయంగా గనక కలిగి ఉంటే, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఆపదలో, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధంలో, నిన్ను చుట్టుముట్టుతున్న ప్రతి సమస్యలో దేవుడు నిన్ను విడిపిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందుకని దేవుణ్ణి ఆశ్రయంగా కలిగి ఉండండి. సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి? యోబు గ్రంథం 7వ అధ్యాయంలో యోబు భక్తుడు చెబుతున్నాడు, భూమి మీద నరుల కాలమంతా యుద్ధకాలము కాదా అన్నాడు. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? చాలు. ఈ భూమి మీద మన దినములన్నీ కూలివాని వంటి దినములే. అర్థమైందా? చేస్తేనే ఏదో ఉందే సామెత, రెక్కాడితే కానీ డొక్కాడదని. కష్టపడకపోతే యాడ్ నుంచి వస్తుంది. కూలివాని వంటి దినములే మన దినాలన్నీ భూమి మీద సచ్చేదాకా. రెండోది యుద్ధ దినాలే. ఈ జీవితం అంతా పోరాటాలే. ఏదో ఒకటి పోతే ఒకటి. కాబట్టి భూమి మీద నరుల జీవిత కాలమంతా యుద్ధకాలమే. పిల్లలతో, ఆర్థిక పరిస్థితులతో, అనారోగ్యాలతో, తోబుట్టువులతో, అత్తమామలతో, తల్లిదండ్రులతో, భార్యాభర్తలతో యుద్ధాలే, పోరాటాలే. అర్థమైందా? అయితే ఈ యుద్ధకాలంలో దేవుడు గనక నీకు తోడుంటే తప్పక నీకు జయమిస్తాడు. ఈ కీర్తనల గ్రంథం ఇందాక మనం 46వ అధ్యాయం చదివాం కదూ. అక్కడ 8, 9 వచనాలు చదివితే యుద్ధం వాస్తవమే, కానీ ఈ యుద్ధంలో 2 ఉండొచ్చు. ఏమిటి చెప్పండి? యుద్ధం తర్వాత ఏముండొచ్చు? ఓ ఆట ఆడిన తర్వాత 2 జరుగుతాయి ఖచ్చితంగా. గెలుపు, ఓటమి. డేవిడ్ తొందరగా చెప్పాడు, మీరు ఆలోచిస్తున్నారు. గెలుపు, ఓటమి. యుద్ధంలో అపజయము, జయము ఉంటాయి. అర్థమవుతుందా? అయితే దేవుడు మనకు తోడై ఉంటే ఏమవుతుంది అని 8వ వచనం. యెహోవా చేసిన కార్యము వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనములు కలుగ చేయువాడు. ఆయనే భూ దిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. అర్థమైందా? యుద్ధంలో వాడేది బల్లెం, విల్లు, బాణం కదా. బళ్ళెం అంటే బాగా పొడవైన కర్ర ఉండి చివర్లో త్రికోణంలో ఒక షార్ప్ ఇనపది ఉంటుందన్నమాట. అది బళ్ళెం. దూరం నుండి ఇసురుతారు. విల్లు ఇట్లాగుండి మధ్యలో అంబు, బాణం ఉండి గట్టిగా గురి చూసి కొడతారు. అర్థమవుతుందా? ఇవన్నీ దూరంగా ఉన్న వారిని చంపడానికి. మరి దగ్గరకు వచ్చిన వాళ్ళని చంపటానికి కత్తి ఉంటుందన్నమాట. కత్తి. దూరంగా ఉన్న వాళ్ళని చంపటానికి బళ్ళెము, విల్లు, అందులో బాణము. దగ్గరగా దూరంగా ఉన్న వారిని తరిమి చంపటానికి ఉపయోగపడేదే రథం, గుర్రం. రథాన్ని లాగేది గుర్రం. ఈ రథాలు, ఆ గుర్రాలు, ఈ బళ్ళాలు, ఇసిరే బళ్ళాలు, వేసే బాణాలు అంతా తరిమి దూరంగా ఉన్నా సరే టార్గెట్ చేసి చంపటానికి యుద్ధంలో ఉపయోగపడే ఆయుధాలు. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? బళ్ళాన్ని ఇరుస్తాడట, విల్లును విరుస్తాడట, బళ్ళాన్ని నరుకుతాడట,
ఆ రథాలను అగ్నిలో కాల్చి బూడిద చేస్తాడట. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకని భయపడద్దు, మనము భయపడము అన్నాడు కదా. మనము భయపడము అంటాడు. ఆ మనంలో మీరున్నారా? దావీదు భక్తుడు అందరినీ కలుపుకొని విశ్వాసులందరినీ మనము భయపడము అంటున్నాడు. మీకు భయం పోయిందా? భయం సాతాను ఆయుధం. భయం చాలా చెడ్డది. ముందుకు ముందే భయపడుతుంటారు కొంతమంది, ముందుకు ముందే భయపడతారు. పెళ్లి చేసుకోకముందే పెళ్ళి అంటే భయం కొంతమందికి. చాలామంది ఆడపిల్లలు నా దగ్గరికి వచ్చి పెళ్ళి వద్దు, మా నాన్న పెళ్లి చేసుకోమంటున్నాడు, నాకు పెళ్ళి వద్దంటదే. చెప్పానా నేను? మీ ఊర్లో చెప్పానా? చెప్పలేదా? పెళ్ళే వద్దంటుంది. ఎందుకంటే నాకు భయం పెళ్ళంటే. పెళ్లి చేసుకోకుండా ఎట్టుంటావు అమ్మాయి? జీతం సంపాదిస్తున్న ఎట్టొకట్ట బతుకుతా అంటది. ఎట్టొకట్ట ఈ సమాజంలో ఒంటరిగా బతకలేవు, నిన్ను బతకనీరు. నీకు ఒక తోడు కావాలి. అమ్మ నాన్న చచ్చిపోతారు ఒక రోజున, నీకంటే పెద్దోళ్ళు కదా, వాళ్ళు ఎల్లకాలం ఉండరు, తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. అమ్మో పెళ్ళైన వాళ్ళని చూస్తుంటే నాకు భలే బాధగా ఉంది, భయంగా ఉంది. వాళ్ళు తన్నుకోవటం, కొట్టుకోవటం, అనుమానించుకోవటం, ఇంటికి పోవటం, ఆర్థిక ఇబ్బందులు, ఆ కష్టాలు ఇవన్నీ చూస్తే పెళ్ళిలో ఇంకేముంది? తన్నుకోవటం, కొట్టుకోవటం తప్ప, ఈ ఆర్థిక ఇబ్బందులు తప్ప, ఈ భయాలు తప్ప అనిపించి నాకు పెళ్ళే వద్దనిపిస్తుంది. అవును, పెళ్ళిలో కష్టాలు ఉన్నమాట వాస్తవమే. కానీ పెళ్ళే వద్దంటే ఎలా? చదువులో కష్టం ఉంది, చదువు వద్దంటే ఎలా? వ్యాపారంలో కష్టం ఉంది, నష్టం ఉంది, వద్దంటే ఎలా? జీవితం అన్నాక కష్టాలు ఉన్నాయి, అందులో సుఖాలు కూడా ఉన్నాయి. ప్రతి కష్టంలో దేవుని తోడు మనకు కావాలి. మనుషుల సహాయం కంటే దేవుని సహాయం మనకు కావాలి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద ఆధారపడితే ఏ కష్టానికి భయపడాల్సిన అవసరంలా, ఏ అపాయానికి నువ్వు భయపడవలసిన అవసరంలా. దేవుడు ఆశ్రయంగా ఉంటాడు, నువ్వు ఆశ్రయించాలి. అర్థమవుతుందా? ఆశ్రయిస్తే, ఆయన్ను దుర్గంగా చేసుకొని నువ్వు ఆయన మీద ఆధారపడితే తప్పకుండా ప్రతి కష్టాన్ని జయించవచ్చు. అంతేగాని భయపడకూడదు. దావీదు భక్తుడు మనము భయపడము అంటున్నాడు. ఈ రోజుల్లో చాలా భయాలు, అన్నిటికీ భయాలు. పిల్లంటే భయం, నల్లంటే భయం, బల్లంటే భయం. ఇప్పటికి కూడా అమావాస్య అంటే భయపడుతుంటారు కొంతమంది. ఇప్పటికి కూడా అమావాస్య రోజు అంటే భయం. ప్రయాణాలు పెట్టరు ఆ రోజు, గృహప్రవేశాలు పెట్టుకోరు ఆ రోజు, పునాదులు వెయ్యరు ఆ రోజు. ఎందుకైనా మంచిది ఆగు. మీరు కూడా భయపడుతున్నారు అమావాస్యకి? భయపడబాకండి. అడిగితే ఇటు ఊపుతారు అడ్డంగా. మీరు కూడా భయపడుతున్నారా అని అడిగితే మేము భలే ధైర్యవంతులమని ఇటు అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? అమావాస్య రోజు పెళ్లి పెట్టుకున్నారని అంటే మీకు ఎక్కడో గిలి పుట్టుకుంటుంది. అమావాస్య రోజు ప్రయాణం ఏంటి? అమావాస్య రోజు వ్యాపారం మొదలు పెట్టడం ఏంటి? అమావాస్య రోజు మొక్కలు వేయటం ఏంటి? అమావాస్య రోజు చేపలు వేయటం ఏంటి అంటే భయపడిపోతారు. ఎందుకు అమావాస్యకు భయపడుతున్నారు? దేవుడు లేకపోతే అది భయపడాలి. దేవుడు ఉండగా భయపడకూడదు. అమావాస్యకు భయపడవద్దు. అర్థమవుతుందా? మంగళవారానికి, శుక్రవారానికి భయపడబాకండి. భయపడే వాళ్ళు ఉన్నారు, విశ్వాసులు భయపడకూడదు. మనము భయపడము. చెప్పండి మీరు కూడా, మేము భయపడము. కొట్టిదే. మళ్ళీ చెప్పండి, మేము భయపడము, కొట్టిదే అని మీ మనసే చదువుతుంటుంది లోపల. నీకన్నీ భయాలే. పెళ్ళైన 3వ రోజే పెళ్లి కూతురిని, పెళ్లి కొడుకుని బయటికి పంపాలంట. మరొకరు సాయంత్రానికే పంపుతారు. దాని సంగతి ఏంది? వాడు 2వ రోజు పంపుతాడేంటి? ఒకసారి పెళ్ళి అయిపోయిన తర్వాత ఎప్పుడు పంపాలి, ఎప్పుడు పంపాలని, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పంపండి రా అన్నాను నేను. అదేంటి అయ్యగారు అన్నాడు. అవును, ఎన్ని రోజులు ఉంచుకుంటారు? అన్ని రోజులు ఉంచుకొని ఆ తర్వాత పంపండి. మా దగ్గర ఉన్నన్ని రోజులు ఉంచుకొని మళ్ళీ మీ దగ్గరికి పంపుతా. ఏం దానికి 3వ రోజే పంపాలా? 1వ రోజే పంపాలా? 5వ రోజు పంపాలా? ఎందుకు పంపాలి? ఎవడు పెట్టాడు అది? ఎవడు పెట్టాడు ఆ బంధకాలు మీకు? 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు బేసంఖ్యలో పంపాలని ఎవడు పెట్టాడు? దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసులైన వాళ్ళు కూడా ఈ దినాలను పాటించడం ఏమిటి? ఎందుకు పాటించాలి? మనం కుదిరిన రోజు పోతాం. ఏమంటారు? కుదిరిన రోజు పోతాం. 2 రోజులే ఉండాలంటే 5వ రోజు ఆడ నిద్ర చేయాలంట, 7వ రోజు ఈడు నిద్ర చేయాలంట. 7 రోజులు ఆడ నిద్ర చేస్తే తప్ప? 7 రోజులు అక్కడ నిద్ర చేస్తే ఏమవుతుంది? మీరు బాగా వాక్యాలు వింటారు, అన్నీ వింటారు, అన్నీ చేస్తారు, దేవుడు ఉన్నాడు అంటారు.
క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదని నమ్ముతారు, వాక్యాలు చెప్తారు, పాటలు పాడతారు. మళ్ళీ మీ దాకా వచ్చేసరికి మాత్రం 3వ రోజు రండి. 3 రోజులు ఉండాలంట అత్తగారి ఇంట్లో. ఆడ 3 రోజులు నిద్ర చేయాలంట. నిద్ర చేయకపోతే తప్ప? అమ్మోళ్ళ ఇంట్లో పడుకుంటే నిద్ర రాదు, అత్తోళ్ళ ఇంట్లో పడుకుంటే నిద్ర వచ్చిద్దా? కాబట్టి మనం ఏం చేయాలా? భయపడకూడదు. చెప్పండి, మనము భయపడము. కొట్టిదే ఇప్పుడు తగ్గిపోయింది వాయిస్ అంతా. ఇప్పుడు మీ వాయిస్లన్నీ తగ్గిపోయినాయి. ఎందుకులే ఉత్తది అంటాడు ఈయన అయిపోగానే అని. నిజమా కాదా చెప్పండి? దినాలు పాటిస్తున్నామా లేదా మనం? అమావాస్యలకు భయపడుతున్నామా లేదా? అమావాస్య రోజు ఎందుకు మనం పని మొదలు పెట్టాం? ఎందుకు ప్రయాణం చెయ్యం? మరి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమైనప్పుడు, నిన్ను విడువను నిన్ను ఎన్నడును ఎడబాయునని ఆయన చెప్పినప్పుడు నీకెందుకు భయం? నాకు తెలియకుండా నీ తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కూడా రాలదు అని చెప్పినప్పుడు నీకెందుకు భయం? నువ్వు భయపడే పనేమిటి? అసత్యాలకు లోబడే పనేమిటి? అబద్ధాలను నమ్మే పనేమిటి? అజ్ఞానంలో ఉండే పనేమిటి? మనం వెలుగు సంబంధులం కదా. కాబట్టి మీరు అనవసరమైన భయాలకు పోకండి. భయం చాలా చెడ్డది. భయము సమర్థులను కూడా అసమర్థులను చేస్తుంది. అర్థమైందా? భయం అసమర్థులను చేస్తుంది అన్నమాట, సమర్థులను కూడా. భయపడితే నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయలేవు, అంతే. కనుక దేనికి భయపడద్దు. దినములు పాటించకండి, మనుషులు కల్పించిన పద్ధతులు పాటించొద్దు. ఇంకా చాలామంది ప్రార్థనకు వస్తా కూడా ఇంకా అన్యాచారాలు జరిగిస్తూనే ఉంటారు. మంచి రోజులు చెడ్డ రోజులు చూస్తారు. చూడబాకండి. శ్రీకాళహస్తి అనే చోటకి వెళ్ళాను. పెళ్ళి శుభమా అంట పెళ్లి చేస్తుంది ఒక ఆవిడ. నన్ను పిలిచింది. ఆడు MBA చదివాడు, ఆ అమ్మాయి MCA చదివింది. వాళ్ళ నాన్న పాపం చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఒక్కడిని బాగా పెంచి పెద్ద చేసి చదివించి వాడికి ఉద్యోగం వచ్చింది, చక్కగా పెళ్లి చేస్తుంది. వాళ్ళ ఊరేమో కాటూరు. ఆ కాటూరులో పెద్ద ప్లేస్ లేదని అక్కడి నుంచి శ్రీకాళహస్తి వచ్చి ఆ పెద్ద ఆడిటోరియం తీసుకొని అందులో గ్రాండ్గా చేస్తుంది పెళ్ళి. నేను అక్కడికి వెళ్ళాను. చేతులు పట్టిస్తారు కదా అమ్మాయి అబ్బాయి. చేతులు పట్టించేటప్పుడు వాళ్ళ అమ్మని రమ్మంటే ఓ పాత చీర కట్టుకొని ఆ కిటికీ దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తోంది. అక్కడ నిలబడి ఉంది ఆవిడ. నేను వచ్చి చేతులు పట్టించమని అంటే, లేదు మా మరిది వాడి భార్య వచ్చి పట్టిస్తారని చెప్పింది. సరేలే, ఇటుపక్క ఇద్దరు జంట ఉన్నారు, ఇటుపక్క ఇద్దరు జంట ఉంటే బాగుంటుందేమోనని పంపిస్తుందేమో అనుకున్నాను. సరే, వాళ్ళిద్దరు చేతులు పట్టించారు. పెళ్ళంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆశీర్వదించే ముందు దైవజనులందరం మొదట మేము ఆశీర్వదిస్తాం, తర్వాత తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వదిస్తారు అని చెప్పాను. మేము ఆశీర్వదించడం అయిపోయింది. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు, కానీ అబ్బాయి తల్లి రావట్లే, అక్కడే ఉంది. రామ్మ ఆశీర్వదించు అన్నాను. ఆమె నాకెళ్ళి సీరియస్గా చూస్తాను. ఏం మా సీరియస్గా చూస్తావు, రా అన్నాను. నా సంగతి నీకు తెలియదు అయ్యగారు, నేను రాకూడదు అయ్యగారు, నేను వేయకూడదు అయ్యగారు, విధవరాలని కదా అయ్యగారు. అప్పుడు నేను అన్నాను, ఈ పిల్లాడిని వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పటి నుంచి ఎవరు పెంచారు అన్నాను. నేనే. ఎవరు చదివించారు? నేనే. ఈ ఆడిటోరియం తీసుకొని ఈ సూటులు బూటులు కొనిచ్చి ఈ బంగారం ఇవన్నీ కొనిచ్చి ఈ భోజనాలన్నీ పెట్టి ఇదంతా ఎవరి కష్టార్జితం అన్నాను. నాదే అనింది. ఇవన్నీ విధవరాలియేగా, ఇవన్నీ ఇవ్వచ్చు, కానీ నువ్వు మాత్రం ఆశీర్వదించకూడదా? ఎవడు చెప్పాడమ్మా? ఎవరి భర్తలు చావరమ్మా? ఎవరు విధవరాళ్ళు అవరమ్మా? ఏంటమ్మా ఎవరు చెప్పారమ్మా? ఎందుకున్నావమ్మా అక్కడ? రా అన్నాను. అయ్యా, నలుగురు చూస్తే ఏమనుకుంటారు అనింది. నలుగురు నీ పిల్లాన్ని చదివించారా? నీ భర్త చచ్చిపోతే ఏమన్నా 4 పూటలు నీకు అన్నం పెట్టారా? నీ భర్త చచ్చిపోతే ఆ పిల్లాడి కోసం ఈ పెళ్లిలో ఎవడైనా 4 రూపాయలు ఇచ్చి నీకు పెళ్లి చేస్తున్నారా? ఈ వచ్చిన బంధువులందరూ విధవరాలు అని నిన్ను పక్కన పెట్టారు, కానీ ఎవడైనా విధవరాలు ఒక్కటి పిల్లాడిని అట్ట చదివించుకుంటుందని నీకేమైనా సహాయం చేశారా? నీకు సహాయం చేయలేని ఈ సమాజం కోసం వాళ్ళు ఏదో అంటారని నువ్వు రావా? నువ్వు అక్షింతలేస్తే, నువ్వు ఆశీర్వదిస్తే వాళ్ళు పచ్చని సంసారం నీకులాగా మోడుబారిపోద్దని నీ భయమా? విధవరాళ్ళు ఆశీర్వదిస్తే వీళ్ళు కూడా తొందరగా విధవలైపోతారనా? ఎవడు చెప్పాడమ్మా ఇవన్నీ? తండ్రి లేకపోతే తల్లి తండ్రి నీవై పోషించావే, తల్లి తండ్రి నీవై ధైర్యంగా పెంచావే, తల్లి తండ్రి నీవై బతికించావే. నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి ఉన్నారు నీళ్ళు అనుకొని
వచ్చి ఆ పిల్లాడిని ఆశీర్వదించంటే అప్పటికి కూడా రావట్లా. అప్పుడు నేను చెప్పాను పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోటి, మీరు మొదట వెళ్ళి మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పువ్వులు ఇచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించాను. వాడు వెళ్ళి వాళ్ళమ్మ కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చేశాడు. నాన్న లేకపోతే చిన్నప్పటి నుంచి నిన్ను పెంచి చదివించి పెళ్ళిడికి తీసుకొచ్చి నీకు ఒక మంచి చదువుగలిగిన భార్యని ఎతుకులాడి పెట్టి నీకోసం ఇంత శ్రద్ధ చేస్తే అమ్మ ఆశీర్వాదం నీకు అవసరం లేదురా? ముండమోపాలు ఆశీర్వదిస్తే బతుకు పాడైపోద్దా, మూడు బారిపోద్దా? ఎవడు చెప్పాడది? ఆ ముండమోపి డబ్బులు ఎందుకు? ఆ ముండమోపి సంపాదించిన అన్నం ఎందుకు? ఆ ముండమోపి సంపాదించిన ఇల్లు, ఆ ముండమోపులు సంపాదించిన పొలాలు ఎందుకు? అవి కూడా తీసుకోకుండా ఉండరాదు? అవి మాత్రం కావాలి అప్పలంగా, వాళ్ళు మాత్రం వద్దు. ఇదంతేమిటి? భయం. నాకేదో కీడు జరుగుద్దని. నీకు కీడు జరగదు. నీకు మేలు చేయువాడు దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పాలి. నీకు మేలు చేయువాడు దేవుడు, నీకు సహాయకుడు దేవుడు. మొదటి వచనం మరలా చదవండి. 46వ కీర్తన అలా మీ ముందు పెట్టుకుంటా ఉండండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎప్పుడు చేస్తాడట సహాయం? 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయను. దేవుడి టైమింగ్ చాలా మంచి టైమింగ్ అన్నమాట. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. చెప్పండి ఈ మాట. గాడ్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అంటే దేవుని సమయం చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క నిమిషం ముందు ఉండదు, ఒక్క నిమిషం వెనకుండదు. ఆయన సమయంలో ఆయన అన్నీ చక్కగా చేస్తాడు. హీ డూస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్ అని ఒక పాట ఉంది. ఓకేనా? హీ డూస్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన తన సమయంలో అన్నీ అందంగా చేస్తాడు. సమయానికి ముందు మీరే తొందరపడబాకండి. కొంతమంది అనుకున్నప్పుడే అన్నీ జరిగిపోవాలి, కుదరదు. ఒకడంట చేపలు చూడగానే కూర కావాలన్నాడంటే ఎట్టొచ్చిద్ది? చేపలు చూడగానే కూర కావాలి అంటున్నాడు. వాళ్ళ అమ్మ నిందంట ఇప్పుడే కదరా చేపలు బుట్టలో చూసింది, ఆగరా, ఈడు ఆగలేకపోతున్నాడు. ఒకసారి చెప్తా వినాలి, రెండోసారి చెప్పించుకోకూడదు. చేపలు బుట్టలో చూడగానే చేపల కూర కావాలన్నాడంట. వాళ్ళమ్మ నీకు బుద్ధి ఉందా లేదురా, చేపలు పచ్చి చేపలు రా, నాకు ఇప్పుడే కావాలంటున్నాడు. అంతలో తాగాడా? ఆకుండా నువ్వేం తల్లివి, నీదేం ప్రేమ, నన్ను అసలు అన్నావా లేదా, ఎడన్నా దొరికితే తెచ్చుకున్నావా? ఇన్ని మాటలు మాట్లాడాలనా? బుద్ధి జ్ఞానం ఉండొద్దు. చేపలు తీసుకోవాలా, పైన పొట్టు తీయాలా, కొయ్యాలా, పొట్టపేగులు బాగు చేయాలా, ముక్కలు వండాలా, పసుపు కారం కలపాలా, ఉడకబెట్టాలా, పెట్టాలా, కొంచెం టైం పట్టిద్ది కదా. ఇంతలోకే నువ్వు తల్లివా, నన్ను కన్నావా, నీకు నా మీద ప్రేమ ఉందా, నా ఆకలి నీకు పట్టట్లేదా? కొన్నిసార్లు మనం ఇట్లా మాట్లాడుతుంటాం. కష్టం రాగానే ఏడున్నాడు దేవుడు, ఏం చేస్తున్నాడు దేవుడు, దేవుడికి కళ్ళున్నాయా, దేవుడు చూస్తున్నాడా, దేవుడికి నా మీద ప్రేమ లేదులే, దేవుడు నన్ను పట్టించుకోలే. దేవుడు పట్టించుకోకపోతే ఎవడు పట్టించుకుంటాడు? అమ్మ కడుపులో అమ్మాయి నిన్ను చూడకముందు 9 నెలలు తానే చూసి తన చేతులతో నిర్మించి బతికించి బయటికి తీసినోడు, అమ్మకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించినోడు, అమ్మకంటే ముందు ఎరిగినోడు, నీకున్న జీవితాన్ని అవయవాలను ఇచ్చినోడు, నీ పట్ల ప్రేమ లేదా? ఊరకనేస్తారు కొంతమంది. ఎక్కడున్నాడు దేవుడు? ఉంటే ఏం చేస్తున్నాడు? నేనంటే ఆయనకి ఇష్టం లేదులే, నన్ను పట్టించుకోడలే, నాకు సహాయం చేయడలే. అందుకే దేవుడు వద్దు, దైవజనులొద్దు, వాక్యం వద్దు, నిరీక్షణ వద్దు, విశ్వాసం వద్దు, ప్రార్థన వద్దు. కష్టం వచ్చింది కాబట్టి దేవుడికి దూరం అయిపోతారా? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున ఆయన దానికి సహాయం చేస్తాడు. ఓ చీకటి తర్వాత తప్పక వెలుగు వస్తుంది. రాత్రి 12 గంటలు ఉంటుంది కదా, ఆ 12 గంటలు పోతే తప్పకుండా వెలుగు వస్తుంది. 12 గంటలు కూడా ఆగకపోతే ఎలా? రాత్రి కూడా అవసరమే.
సమస్య వస్తుంది, అది అయిపోగానే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నిన్ను కలవరపరచదు. విశ్వాసం కావాలి, విశ్వాసం కావాలి. కావలివాడు ఉదయం కొరకు వేచి ఉన్నట్లుగా నేను నీ కొరకు వేచి ఉన్నాను. దాసి కన్నులు తన యజమానురాలి వైపు, దాసుని కన్నులు తన యజమానుడి వైపు చూస్తున్నట్టుగా నేను నీ కొరకు చూస్తున్నా. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఎప్పుడు? ఇన్ హిస్ టైం. ఎప్పుడు చెప్పండి? ఆయన సమయంలో. చెప్పండి ఈ మాట. ఆయన సమయం పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్నిటికీ సమయం కలదు అన్నాడు. ఇచ్చేదాకా కొంచెం ఎదురు చూడాలి, కొంచెం నిరీక్షణ కావాలి. తొందరపడిపోకూడదు. ఉద్యోగం వచ్చేదాకా, పెళ్ళి అయ్యేదాకా, పంట వచ్చేదాకా, సమస్య తీరేదాకా కొంచెం వెయిట్ చేయాలి. ఈ ఓర్పు లేనోళ్ళే అన్ని అనర్థాలు తెచ్చుకుంటారు. కుటుంబంలో కలతలు వచ్చాయనుకో, కొంచెం సెట్ అయ్యేదాకా ఓర్చుకోవాలి, కొంచెం సెట్ అయ్యేదాకా ఓర్చుకోవాలి. ఓర్చుకోకపోతే అంత నష్టమే. అర్థమవుతుందా? ఓర్చుకోకపోతే అంత నష్టం జరుగుతుంది. అందుకే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడుతుంది. నాకు ఓర్పు దయచేయమని అడగాలి. చాలామంది ఓర్చుకోలేక మరణాపేక్ష కలిగి కుటుంబాలను చెడగొట్టుకొని, ఉద్యోగాలు పాడగొట్టుకొని, వ్యాపారాలు నష్టపోయి మధ్యలోనే వదిలేసి వచ్చేస్తారండి. ఓర్పుతో కడదాకా కనిపెట్టుకొని పట్టుదలతో కొనసాగాలి. అందుకు దేవుని సహాయాన్ని అడగాలి, దేవుని పట్ల నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. తప్పక దేవుడు మీకు సహాయం చేస్తాడు. 5వ వచనంలో మనం చూసినప్పుడు అరుణోదయమున ఆయన దానికి సహాయం చేస్తాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. హీ ఈజ్ విత్ అస్. ఓకేనా? హీ హెల్ప్స్ అస్. ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు ఆశ్రయంగా ఉంటాడు. కష్టం ఏదైనా, కొరత ఏదైనా, సమస్య ఏదైనా తప్పక దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు బెంబేలెత్తిపోకూడదు. 2వ వచనం చూడండి. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. ఎందుకట? 4వ వచనం. ఒక నది కలదు, అది దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. అర్థమైందా? దేవుడు పట్టణంలో ఉన్నాడు. ఆ పట్టణంలో ఏముందట? దేవుని నది ఉంది. ఆ నది ఏం చేస్తుందట? సంతోషపరుస్తుంది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ పాడండి. నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. చాలు చాలు. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దెర్ ఈజ్ ఎ రివర్ ఆఫ్ జాయ్. అర్థమైందా? దేవుడు 3 విషయాలు. గాడ్ ఈజ్ అవర్ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్. అంటే దేవుడు మన బలమైన దుర్గము. అర్థమైందా? దేవుడు మనల్ని బలపరుస్తాడు. బలహీనతలలో దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆ పాటలు వచ్చిన ముందు కదూ, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని.
బలహీన సమయంలో తన బలం ఇస్తాడు. గాడ్ ఈజ్ అవర్ టవర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని అంటే దేవుడు మన బలమైన దుర్గం. అంతేకాదు దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే నది. ఈ రివర్ ఆఫ్ జాయ్ అని అంటే సంతోషాన్ని ఇచ్చే నది. నువ్వెప్పుడు దుఃఖంలో ఉన్నావో, ఎప్పుడు భయంలో ఉన్నావో, ఎప్పుడు నిరాశలో నిస్పృహలో ఉన్నావో అప్పుడు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుడు జీవజల నది వంటివాడు. యెహెజ్కేలు గ్రంథం 49వ అధ్యాయంలో కూడా తీయబాకండి, అక్కడ ఒక నది కలదు. అది ఒక నది. అది ఎక్కడెక్కడికి వెళ్తుందో అది సమస్తాన్ని బ్రతికిస్తుంది. దేవుడే ఆ జీవజల నది. ఆ నది ఎక్కడి నుండి వస్తుందట? బలిపీఠము క్రింద నుండి వస్తుందట. వస్తూ 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 ఆ మురికంతటిని, చెత్తంతటిని, కలేబరాలన్నీ కొట్టుకు తీసుకెళ్ళి మృత సముద్రంలో పడేసిందట. లోయలను కూడా అది నింపుతుందట. మరణకరమైన చీకటి లోయలను, పూడుబట్టిన లోయలను కూడా సస్యశ్యామలంగా మారుస్తుందా నది. చాలా ఇల్లు లోయల్లాగా, చాలా హృదయాలు లోయల్లాగా పాడుబడిపోయి, పూడుబడిపోయి, నిరాశతో చాలా జీవితాలు లోయల్లాగా అయిపోతున్నాయి. దేవుని నది ఆ లోయలోకి వచ్చినప్పుడు అందులో ఉన్న మట్టి, మలినము, మృతదేహాలు, కలేబరాలు అన్నీ కూడా కొట్టుకుపోయి లోయలు కూడా సస్యశ్యామలమైపోయాయట. నా ప్రియ దేవుని పిల్లరా, బిజ్లియా స్లింక్ అని ఒక ఆవిడ అంటది, ఒక నది ప్రవహించిన తర్వాత లోయ చాలా అందంగా తయారవుతుంది. ఒకప్పుడు చీకటితో కంపు కొడతా బురద గుంటలాగా, ఊబిలాగా మారిపోయిన లోయ, నదీ ప్రవాహాలు ఎప్పుడైతే లోయలో గుండా వెళ్తాయో అప్పుడు అది సస్యశ్యామలమవుతుంది. చక్కని పువ్వులతో, సుగంధాలతో అది చక్కగా ఉంటుంది. లోయలను చూసి కృంగిపోబాక, దేవుని నదిని రానివ్వండి మీ జీవితాలలోకి. జీవజలమా నది నాలోకి ప్రవహించు, నాలో ఉన్న మస్టు మలినమంతా కొట్టేయి అని ప్రభువుని అడగాలి. అది ఎక్కడి నుండి వస్తుంది? ఈ బలిపీఠం మీద నుండి వస్తుంది. ఈ బలిపీఠం మీద దేవుని జీవమున్నది, జీవవాక్కున్నది. అది నీ హృదయంలోకి వస్తే నిన్ను జీవింపచేస్తుంది. నీలో ఉన్న మస్టు మలినమంతా తొలగిస్తుంది. మూడవది ఏమిటి అని అంటే గాడ్ ఈజ్ అవర్ గాడ్, హీ విల్ బీ గ్లోరిఫైడ్. దేవుడు మన జీవితాలలో ఆయన మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజు పొద్దున్నే నేను వస్తున్నప్పుడు ఒక ఆవిడ, అన్నపూర్ణమ్మ అని, మెట్ల దగ్గర కూర్చొని ఉంది. ఆమెకు ఒకసారి హోటల్ దగ్గర కూర్చుంటే వాళ్ళ మనవడి హోటల్ దగ్గర ఓ లారీ వెనకగా వచ్చి ఆ 4 చక్రాల బండిని, హోటల్ నడుపుకుంటున్న బండిని గుద్దేస్తే సలసల సలసల కాగుతున్న సాంబార్ ఒంటి మీద పడిపోయింది. సలసల సలసల సాగుతున్న ఆ సాంబార్ ఒంటి మీద పడిపోతే కాలుతున్నది. ఆ తాటంతా ఊడిపోయింది. అసలే ముసలావిడ, విధవరాలు, హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను వెళ్ళి చూశాను. నేను అనుకున్నాను ఈమె బతకదు, చచ్చిపోద్దని. ఇక రేపో మాపో బరియల్ కార్యక్రమానికి రావాలి కాబోలు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత కాలి ఉడికిపోయింది మనిషి. సరే, స్వస్థపడాలని ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తమైతే స్వస్థపరుస్తావు, ఒకవేళ నీ చిత్తం లేకపోతే నువ్వే ఆమెను ఆత్మను సిద్ధం చేసి నీ దగ్గరికి చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేసి వచ్చేసాను. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే ఆ మచ్చలు కూడా లేకుండా బాగు చేశాడండి. ఆవిడ కాలిన మచ్చలు కూడా లేక. దేవుడు బ్రతికించాలనుకుంటే మరణ పంచులోనున్న నిన్ను తీసుకొస్తాడు. ఒకవేళ మరణానికి అప్పగిస్తే నువ్వు దేవుని రాజ్యంలో, ఆయన పట్టణంలో చేరుతావు. ఎప్పుడు? దేవుడు నీతో ఉన్నప్పుడు. దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు చలనం లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఏ కుటుంబంలో, ఏ జీవితంలో, ఏ సంఘంలో, ఏ పట్టణంలో దేవుడు ఉంటాడు, దానికి చలనం ఉండదు. అందుకే ఈ వాక్య ప్రారంభంలో మీతో చెప్పాను, దేవుడు మీతో ఉండాలి అని అంటే మీరు నిత్యము 3 పనులు చేయాలి. పాట పాడాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ 3 చేస్తే నీకు దేవుని ఆత్మను నువ్వు పొందుకుంటావు. అప్పుడు ఈ లోకంలో దేవునితో నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించడానికి నీకు సహాయం చేస్తాడు. అప్పుడు చుట్టుప్రక్కల ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, భూమి తారుమారైపోయినా దేవుడు నీకు తోడుగుంటాడు. మరణమైన జీవమైన దేవుడు నిన్ను వదిలిపెట్టడు. అర్థమవుతుందా? మరణమైన జీవమైన దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. శరీరంలో ఉన్న, ఆత్మలో ఉన్న దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. దేవుడు నీతో ఉన్నాడా లేదా పరీక్ష చేసుకోవాలి. నువ్వు దేవునితో ఉన్నావా లేదా పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఇక నువ్వెప్పుడూ కృంగిపోకూడదు, భయపడకూడదు. రాణి
ప్రళయము వస్తే రాని, నాదంతా పోతే పోని, ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతి చెరామి యేసు నాతి చెరామి, నాతి చెరామి యేసు నాతి చెరామి, నీవే నా హామీ, రక్షించులే స్వామి. ఆయన సన్నిధి, ఆయన సంరక్షణ, ఆయన శక్తి మనకుంటుంది. దేవుడు మనతో ఉంటే చాలు, దేవుడు మనతో ఉంటే చాలు. మీకు గతంలో వచ్చినప్పుడు ఈ సంఘటన మీతో చెప్పానో లేదో చెప్పనివ్వండి. ఓ తండ్రి బాగా సంపన్నుడే కానీ అంటే అందరికీ సహాయం చేసే మనసు ఉంది, అందరి తలలో నాలుకలు అంటాడు. సడన్గా ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయాడు. పెద్ద దినాలు చిన్న దినాలు ఘనంగా జరిగి కూడబెట్టిన డబ్బంతా ఈ దినాలకు ఖర్చు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఎటోల్లో వెళ్ళిపోయారట. కూతురు, పెళ్ళిడికి వచ్చిన కూతురు తల్లే మిగిలిపోయారు. ఇక ఆ రోజు నుంచి ఎవరు రాట్లా. అంతకుముందు అర్ధరాత్రి 1 గంట దాకా 11 గంటల దాకా కూర్చొని మాట్లాడుతుంటారట. ఇక బోనరా మేము పట్టుకోవాలన్నా కూడా. అట్లాంటిది వాళ్ళ నాన్న ఎప్పుడైతే చచ్చిపోయాడో, వీళ్ళు ఎప్పుడైతే అప్పుల పాలైపోయారో, ఉన్న డబ్బు దినాలకు వాటికి ఇటుకి అయిపోయినాయో, ఇంకెవరు వచ్చి పట్టించుకోవట్లా. అందుకని వాళ్ళ కూతురు అడిగిందంట, ఏంటమ్మా మన ఇంటికి ఎవరు రావట్లేదు, నానున్నప్పుడు అర్ధరాత్రి దాకా ఉండేవారు. అప్పుడు చెప్పిందంట, నానున్నప్పుడు సంపాదించేవాడు, అడిగిన వాళ్ళకి అప్పులు ఇచ్చేవాడు, సలహాలు ఇచ్చేవాడు, అందుకని ఉన్నారమ్మా. ఇప్పుడు నాన్న వెళ్ళిపోయిన తర్వాత మనతో ఎవరుంటారే, ఎవరు ఉండరే. పోనీ మనమే బంధువులు ఇళ్ళకి పోదాం పదా అని వీళ్ళు వెళ్తే అక్కడికి వాళ్ళు మాకు వేరే ప్రయాణం ఉందని, పని ఉందని వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు లెగిసిపోతున్నారు. అదేంటే మన ఇంటికి వాళ్ళు రావట్లేదు, మనం పోతే మనల్ని ఎంటర్టైన్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. ఏంటమ్మా ఇంత బలగం ఉంది, ఇంత ఊరుంది. అప్పుడు వాళ్ళ అమ్మనిందంట, బెల్లం ఉన్నంత వరకే ఈగలే, ఉపయోగపడ్డంత వరకేనమ్మా ఎవరైనా సహాయం చేసేది, సంబంధాలు కలుపుకునేది. ఎప్పుడైతే మనం సహాయం చేయము అప్పుడు అందరూ మనకు దూరం అయిపోతారమ్మా. అట్లయితే మనకి ఇంకెవరున్నారమ్మా? అప్పుడు ఆమె చెప్పిందంట, నీకు నేను, నాకు నువ్వు, మనకు పైన దేవుడు. ఇంకెవరుంటారు? మనతో ఎవరు ఉండరు. దేవుడేనమ్మా ఎల్లకాలం ఉండేది. అవును, హిజ్ ప్రజెన్స్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఆయన సన్నిధి సహాయం నిత్యంగా ఉంటుంది. అలాగే ఆయన శక్తి కూడా తరగదు. అట్లాగే ఆయన సహాయం కూడా ఎప్పుడు జోగిపోదు. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తాడు. మీ జీవితాల్లో ఎన్ని పోరాటాలున్నా మీరు నిరీక్షణ కలిగి ఉండాలి. 1 ధైర్యం కలిగి ఉండాలి. 3 సంతోషం కలిగి ఉండాలి. 4వది విశ్వాసం కలిగి ఉండాలి. పోరాటాలు వస్తాయి, దేవుని మీదే ఆధారపడండి. ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యలకు, అన్ని పోరాటాలకు ఒకటే జవాబు, నీవు దేవుని యందు నిలిచి ఉండటం, దేవుడు నీలో ఉండేటట్లుగా చూసుకోవటం. అప్పుడు పరిస్థితులన్నింటినీ చూస్తూ ఉండేం జరుగుద్దు. నాకు కూడా ఏమైనా శోధనలు, సమస్యలు, పోరాటాలు వచ్చాయి అనుకోండి, నాకు భలే యాంగ్జైటీగా ఉంటుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అన్నమాట. ఎగ్జైట్మెంట్ అంటే ఏంటి? ఆసక్తిగా ఉంటుంది. ఓకేనా? ఈ సమస్యని దేవుడు ఎలా పరిష్కరిస్తాడో చూద్దామని. ఆర్థిక ఇబ్బంది వచ్చిందా, నాకు ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది కదా, దీన్ని ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. సంఘంలో ఏదైనా సమస్య వచ్చిందా, వచ్చింది సరే, దీన్ని ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. నాకేదైనా కష్టం వచ్చిందా, దీన్ని ఎలా పరిష్కరిస్తాడో దేవుడు చూద్దాం. అంతేగాని అమ్మో ఇంత కష్టం వచ్చి పడింది ఏంటి, నాకు వచ్చింది ఏంటి, ఇదేమైద్దో, నేనేమవుతానో, ఇట్లాంటిది ఉండదు. నాకు వచ్చిందా, ఏమవుద్దో చూద్దాం. కుటుంబంలో సమస్య వచ్చిందా, ఏమవుద్దో చూద్దాం. దేవుడు దీన్ని ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం. దేవుడు ఉన్నాడు కదా, సమస్య వైపు చూడకుండా ఈ సమస్యను పరిష్కరించే దేవుని వైపు మీరు ఎప్పుడు చూడాలి. అందుకే అట్టటోడు భయపడ్డు, మిన్ను విరిగి మీద పడ్డ భయపడకూడదు. మనము భయపడము, ఇది మీరు నేర్చుకోవాలి. నేను భయపడను, అది నువ్వు నేర్చుకోవాలి. ఇది నువ్వు ప్రకటించాలి. ఏం జరుగుద్దో చూద్దాం. అర్థమైందా? పోరాటాలు వస్తే ఏం జరుగుద్దో చూద్దాం, దేవుడు ఎలా పరిష్కరిస్తాడో చూద్దాం అనుకోవాలి. కాబట్టి ఆయన ప్రజెన్స్, ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క శక్తి నీకెప్పుడు తోడుంటాయి. సరే, వీళ్ళ గురించి చెప్తున్నాను కదా. నాకు నువ్వు, నీకు నేను, మనకు పైన దేవుడు అని చెప్పారు. అందుకని అట్లాగే కొనసాగుతున్నారు.
ఒకరోజు ఉన్నట్టుండి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న ఒక 3 నెలలకు వాళ్ళ అమ్మకు కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందట. వాళ్ళ అమ్మ గుండె నొప్పి వస్తుంది అని అంటే, అమ్మో నాన్న వెళ్ళిపోయినాడు, సరైన టయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, అమ్మ నన్ను పట్టుకెళ్ళిపోదామని టకటక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతే డాక్టర్ చూసి, భలే టయానికి తెచ్చావు, లేకపోతే మొన్న అమ్మను నాన్నను పోగొట్టుకున్నావు, ఇప్పుడు అమ్మ కూడా పోయి ఉండేది, టయానికి తెచ్చావు, నేను ఆపరేషన్ చేస్తా కానీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని రాపో అని చెప్తే, అమ్మను అక్కడ హాస్పిటల్లో పెట్టి మేము చూసుకుంటాంలేని డాక్టర్ అభయం ఇస్తే డబ్బుల కోసం ఇంటికి వచ్చిందట. కానీ డబ్బు బుట్టలా. బంధువుల దగ్గరికి వెళ్తే ఏం పెట్టి తీరుస్తారు అన్నారట వారు. ఇల్లుంది కదా, పొలం ఉంది కదా, తీరుస్తాంలే అని అంటే, మాకు కుదరదులే, మాకు లేవులే అన్నారట. ఏమిటి, నాన్న దగ్గర అందరు డబ్బులు తీసుకున్నలే కదా, మా డబ్బు విస్తారంగా ఖర్చు పెట్టి నాన్నకు ఖర్చు పెట్టి మాకేం లేకుండా చేశారు కదా. అమ్మ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక అన్నీ అమ్మేనా సరే నేను మీ డబ్బులు తీరుస్తాను అని అంటే నోట్లు రాయించుకొని డబ్బులు ఇచ్చారట. సరే ఇదంతా అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది. ఆ డబ్బు తీసుకొని వెళ్తూ ఉంటే కొంచెం అమ్మాయికి భయం వేసి చీకటి పడుతుందని ఉన్నోళ్ళల్లో ఎవరినైనా తోడు రమ్మంటే ఈ విధవరాలికి ఆ దిక్కులేని దానికి తోడుపోతే ఉపయోగం ఏముందని ఎవరు తోడుపోకుండా మాకు కుదరదులే మేము రాములే అని వదిలేసేసారట. ఆ పిల్ల భయపడతా చింత చెట్లు ఉంటే ఆ చింత చెట్ల మధ్యలో నుంచి వెళ్ళాలి, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలని అంటే అప్పటికే సాయంత్రం 6 చీకటి పడుతోంది, ఆ దారిని ఎవరు లేరు. డబ్బులు పట్టుకొని ఒక్కతే వెళ్తూ ఉంటే ఆ చింత చెట్ల దగ్గర ఒక దుర్మార్గుడు ఉన్నాడట. వాడు గతంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపి జైలుకి వెళ్ళాడట. బెయిల్ మీద వచ్చాడు. వచ్చినోడు ఇంటికి పోవద్దు, ఇక్కడ తచ్చట్లాడుతున్నాడు, ఎవరినొకరిని పాడు చేద్దాం ఎవరు వస్తారని. ఈ పిల్ల చాలా అందమైంది, వయసులో ఉంది, పెళ్ళిడికి వచ్చిన పిల్ల. చూడగానే వాడు ఒకలాగా చూస్తున్నాడట. ఈ అమ్మాయికి గుండెల్లో రాయబడ్డట్టు అయిపోయింది. ఊరంతా అంతమంది ఉన్నారు, డబ్బులు ఇవ్వడానికి ఈ వరదాకా చేశారు. ఆడపిల్లని ఎవడూ సహాయానికి రాలే. అన్నలు ఉన్నారు, బాబాయిలు ఉన్నారు, చిన్నాన్నలు పెద్దాన్నలు ఊరు నిండా ఉన్నారు, ఒక్కళ్ళన్నా తోడు రాలే. ఈడి చేతిలో పడ్డాను, దేవుడా ఏం చేయాలి ఇప్పుడు? ముందుకు పోతే వాడి వెనక్కి పోయినా పరిగెత్తుకొని వస్తాడు, ముందు పోతే గొయ్యి, వెనక్కి పోతే నుయ్యి అన్నట్టు. ఎటు పోవాలి నేను ఇప్పుడు? వాడి చేతిలో పడి నా జీవితం పాడైపోతుంది, అమ్మకు డబ్బులు ఇవ్వాలి, ఏం చేయాలని బాధపడతా ఏడుస్తుంటే వాళ్ళ అమ్మన్న మాట గుర్తొచ్చిందంట. నాకు నువ్వు, నీకు నేను, మనకు పైన దేవుడు, ఇంకెవరు లేరు, ఏ కష్టం వచ్చినా దేవుని మీద ఆధారపడటమే అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో ఆ మాట విని చిన్నగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందంట. తండ్రి, వెనక్కి పోయినా వాడు వస్తాడు, ముందుకు పోయినా వాడు వస్తాడు, ఏం చేస్తావో నాకు తెలియదు, బతికిస్తే నువ్వు బతికిచ్చు, లేకపోతే నీ ఇష్టం, నీ చేతుల్లో పెట్టుకుంటున్నా, ముందుకు వెళ్తున్నా అని చెప్పి అంతే కళ్ళు మూసుకొని డబ్బులు గట్టిగా చేతిలో పట్టుకొని టక 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 ముందుకెళ్తుంటే గుడ్లప్పగించుకొని అట్టాగే చూస్తున్నాడంట. కానీ అడుగు ముందుకే లేదట. గబగబా వచ్చేసింది, హాస్పిటల్కి వెళ్ళింది, డబ్బులు కట్టేసేసింది. వాళ్ళమ్మను ఆపరేషన్ చేసి వార్డుకు తీసుకొచ్చారు. తెల్లారిందట, వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారట పొద్దున్నే. అమ్మాయి నిన్న 6 గంటలకి ఆ ప్లేస్లో నువ్వెవరినైనా చూసావా? అటుగా వచ్చావట కదా. వచ్చానండి, చూశానండి, ఆ మధ్య జైలుకి వెళ్ళాడే నేరం చేసి, వాడున్నాడండి, నన్ను కూడా అదోలా చూశాడండి, నాకు భయం వేసిందండి, మా నాన్న లేరు, వెనక్కి పోయినా ముందుకు పోయినా వాడు వచ్చి పట్టుకుంటాడు, అందుకని నేను ఒక్క మాట దేవునితో చెప్పుకున్నాను, నాన్న లేడు, నువ్వే నాకు నాన్నవి, అమ్మేమో హాస్పిటల్లో ఉంది, నేనేమో ఒక్కదాన్ని, చుట్టూ అరిసినా ఎవరు లేరు, ఊరంతా జనాలే, ఒక్కరు తోడు రాలేదు, అందుకని దేవుని మీద భారం వేసి ముందుకెళ్తున్నా, నువ్వే నాకు తండ్రివి, ఎట్టయినా కాపాడు, అప్పగిస్తావు అప్పగించు, లేకపోతే కాపాడని దేవుడితో చెప్పి నేను ముందుకు వచ్చేసాను. వాడు నన్ను ఏం చేయలేదండి అనిందట. కానీ నీ వెనకొచ్చిన అమ్మాయి ఇంకొక అమ్మాయిని వాడు పాడు చేసి చంపేసేసాడు. అమ్మాయి పట్టుకొచ్చాం, మరలా స్టేషన్లో పెట్టాం, నువ్వు ఒకసారి వచ్చి వాడేనని రుజువు చేస్తే మళ్ళీ తీసుకెళ్ళి జైలుకి పంపిస్తాం వీడిని, రా జీప్ ఎక్కువ అని అంటే అమ్మాయి జీప్ ఎక్కి పోలీస్ స్టేషన్కి వచ్చిందట. దిగగానే వాడున్నాడట. అప్పుడు ఈ పిల్ల నిందంటే, వీడేనండి నేను చూశానండి, నువ్వేం చక్కగా ఉన్నావు, నిన్నాడేం చేయలేదు, నీ వెనకొచ్చిన పిల్లని పాడు చేశాడు వీడు, ఏంటమ్మాయి అని అంటే, ఏమోనండి అది నాకు తెలియదండి, నన్ను మాత్రం ముట్టుకోలేదండి అని చెబితే వాడంటాడంట, ఆ నరహంతకుడు, ఆ దొంగ వాడంటాడట, ఏయ్ నిన్నే పాడు చేద్దాం అనుకున్నా, సడన్గా ఏ పక్క నుంచి వచ్చాడో ఇంతెత్తు ఇంత లావా అయిన నీ భుజం మీద చెయ్యేసి నాకెళ్ళి గుడ్లురిమి చూస్తుంటే నా కాళ్ళు కీళ్ళు ఎక్కడ ఇరిచేస్తాడోనని భయమేసి నిన్ను ముట్టుకోకుండా ఆగిపోయానే, లేకపోతే నువ్వు ఒక లెక్కే పెట్టపిల్లలాగా పిసికేయకపోతే నేను నిన్ను, వెనకొచ్చిన దాంతో ఎవడు రాలేదు, అందుకని దాన్ని పాడు చేశా, కానీ నీ భుజం మీద చెయ్యేసి నాకెళ్ళి గుడ్లురిమి చూసుకుంటా నిన్ను అక్కడి దాకా తీసుకెళ్ళాడు,
సడన్గా నువ్వు ఒక్కదాని వచ్చావు, సడన్గా ఆయన ఎటు నుంచి వచ్చాడో నాకు అర్థం కాలేదు, అందుకని వదిలిపెట్టా. అప్పుడు పోలీసు వాళ్ళు అడిగారంట, ఏమ్మా నాన్న చచ్చిపోయాడంటివి, అమ్మ హాస్పిటల్లో ఉందంటివి, ఊరంతా ఎవరు రాలేదంటివి తోడు, మరి అంతెత్తు అంతలా ఉండి ఇట్లాంటి దుర్మార్గుడిని బెదిరించి భయపెట్టిన ఆ వ్యక్తి ఎవరు, నీ భుజం మీద చేయేస్తే నీకు అర్థం కాలేదా? అప్పుడు ఆ పిల్ల ఏడుస్తూ చెప్పిందట, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే, అబద్ధం ఎందుకు ఆడతా అంటున్నాడంట ఆ దుర్మార్గుడు. అప్పుడు ఈ పిల్లనిందట, ఆ టైంలో కళ్ళు మూసుకొని ఒక్క చిన్న ప్రార్థన చేశా, అమ్మ హాస్పిటల్లో, నాన్న చచ్చిపోయి సమాధిలో, ఊరంతా ఉన్న మాకెవరు సహాయానికి లేరు, వీడి చేతిలో పడితే నా జీవితం పాడైపోతుంది, అందుకని నువ్వే నన్ను కాపాడు తండ్రి అన్నాను. నా భుజం మీద మనిషి చెయ్యేస్తే నాకు స్పర్శ తెలీదా? అయ్యా, నా భుజం మీద చెయ్యేసి ఆ వ్యక్తిని భయపెట్టి నన్ను సంరక్షించిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే ఆ ఆత్మ అయ్యున్న దేవుడై ఉంటాడు. ఇప్పుడు దాకా భయంగా బతుకుతున్నా, ఇప్పుడు నేను ధైర్యంగా బతుకుతా, ఇప్పుడు నేను ధైర్యంగా బ్రతుకుతా. లోకమంతా నాకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు నన్ను చెయ్యి వదిలిపెట్టినా నా దేవుడు నాతో ఉన్నాడని బతుకుతా. ఏ పరిస్థితి అయినా నేను దేవుడితో బ్రతుకుతా, నేను భయపడను. నా ప్రియ దేవుని పిల్లర, ఆత్మదేవుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు, నీ సహాయకుడు, నీ శక్తిమంతుడు నీతో ఉండేవాడు. ఎప్పుడు కృంగిపోకూడదు. మనం ఒక్కటే ఆ నదిని ఆశ్రయించాలి, ఆ జీవజల నదిని నువ్వు ఆశ్రయించాలి. ఆ నదిని వదిలేయకూడదు. నీ కొరకు బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకోకూడదు. గార్లపాడనే మా సంఘంలో ఈ మాట నేను చెబుతూ ఉండగా, బుల్లమ్మ అనే ఒక ఆవిడ అర్ధరాత్రి ఇంటి దగ్గర పడుకొని మధ్యరాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ మాట వింటూ ఉందట. నిరాశలో, నిస్పృహలో, వేదనలో, అవమానాలలో, బాధలలో ఉన్న ఆ చెల్లి ఈ మాటలు విని పొద్దున్నే నా దగ్గరికి వచ్చింది. నేను ఈ రోజు నుంచి దేవుణ్ణి వెంబడిస్తా అనింది. ఏమ్మా ఎందుకు అన్నాను. చాలా సమస్యలు, చాలా అవమానాలు, చాలా కష్టాలు ఎదుర్కొన్నాను, నిరాశలో ఉన్నాను, కానీ దేవుడు నాకు ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఆ దేవుని నేను వెంబడిస్తా, నా ప్రవర్తన అంతా మార్చుకుంటా, నా జీవితాన్ని సరిచేసుకుంటా. దేవుడు నాకు కావాలి, నా హృదయంలో దేవుడు ఉండాలి, నా ఇంట్లో దేవుడు ఉండాలని వచ్చి తన దోషాలను ఒప్పుకొని బాప్తిస్మం తీసుకొని ఈరోజు విశ్వాసిగా సంఘంలో కొనసాగుతోంది. ఒకప్పుడు ఊరిలో మంచి పేరు లేదు, ఈరోజు ఆమె దేవుని నమ్ముకున్నందువలన అందరూ ఆమెను గౌరవిస్తున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, తన జీవితం మారింది, కుమారుడికి పెళ్లి చేసింది, కూతుర్ల జీవితాలు కట్టింది, కుటుంబాన్ని చక్కగా నిలబెట్టుకుంటోంది. బలహీనతలుంటాయి, దేవుడు బలపరుస్తూ నడిపిస్తుంటాడు. సమస్యలుంటాయి, దేవుడు పరిష్కరిస్తూ నడిపిస్తుంటాడు. కన్నీరు వస్తుంది, దేవుడు తుడిచేస్తుంటాడు. భయాలు వస్తాయి, దేవుడు తొలగిస్తాడు. ఒంటరితనం వస్తుంది, దేవుడు జంటగా ఉంటాడు. దేవుడిని వదిలిపెట్టే పని చేయకూడదు. నీ కొరకు బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకోకూడదు. జీవజలపు ఊట అయిన దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిని, వాక్యాన్ని వదిలిపెట్టకూడదు, విశ్వాసాన్ని వదిలిపెట్టకూడదు. దేవునితో కలిసి జీవించటం మనము నేర్చుకోవాలి. అప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఈ భూమి మారినను, జలరాశులు పొంగినను, పర్వత శ్రేణులు కరిగి మునిగిన భయపడను నేను. ఆ వచనం పాడతాను, నాతో పాడాలే. ఈ భూమి మారినను, జలరాశులు పొంగినను. పాడండి. జలరాశులు పొంగినను, పర్వత శ్రేణులు కరిగి మునిగిన భయపడను నేను. పర్వత శ్రేణులు కరిగి మునిగిన భయపడను నేను. యేసు నాశ్రయమా, ఆపదల సహాయ. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. నూతన మార్గమ, సత్య స్వరూపమ, శాశ్వత జీవమ, నా సర్వస్వమా. యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా.
యేసు నాశ్రయమా, ఆపదల సహాయమా. కాబట్టి ఉపద్రవాలు వచ్చినప్పుడు దేవుని భద్రత, భయాలు కలిగినప్పుడు దేవుని యొక్క అభయం, ఒంటరితనంలో దేవుని సహాయం. అర్థమవుతుందా? ఆ తర్వాత యుద్ధములు జరుగుతున్నప్పుడు రథములను కాల్చి, బల్లాలను తెగనరికి, బాణాలను విరిచి దేవుడు నీకు జయమిస్తాడు. శత్రుశేషం లేకుండా దేవుడు చేస్తాడు. అందుకని కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. 10వ వచనం చూడండి. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి, అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును. అవును, దేవుని పిల్లలకు కష్టాలు వచ్చినప్పుడు జనాలు అంటారు, అబ్బో పాదండకు పోతున్నారే, ఏళ్ళకు కూడా వచ్చినాయిగా కష్టం. అబ్బో దేవుడు దేవుడు ప్రార్థన ప్రార్థన బాప్తిస్మం బల్లా ఉపవాసాలు అన్నారే, ఏళ్ళకు కూడా వచ్చినాయిగా కష్టాలు అని ఎగతాళి చేస్తారు. ఇలా దేవుడు ఏమయ్యాడు? ఇలా ప్రార్థనలు ఏమైపోయినాయి? ఇలా ఉపవాసాలు ఏమైపోయినాయి? ఇలా అయ్యగారులు ఏమయ్యారు అని జనాలు ఎగతాళి చేస్తారు. అలా ఎగతాళి చేసినప్పుడు దేవుడు కూడా వింటుంటాడు. నేను వింటున్నా, నీ చుట్టుపక్కల వారు ఏమంటున్నారో వింటున్నా, నీ శత్రువులు ఏమంటున్నారో వింటున్నా. అబ్బా, నీ పంట నష్టపోయినప్పుడో, నీకు అప్పులైపోయినప్పుడో, అనారోగ్యాలు వచ్చినప్పుడో, నీ పిల్లలు మాట వినప్పుడో, నీ మీద వాళ్ళు తిరగబడుతున్నప్పుడు ఏమయ్యాడు ఇలా దేవుడు? ఇలా ప్రార్థనలు ఏమైనాయి? ఇలా విశ్వాసాలు ఏమైనాయి? దేవుడు అన్యజనుల్లో తన్ను తాను మహోన్నతుడిగా చేసుకోవటానికి కొన్నిసార్లు సమస్యలను కూడా దేవుడు వాడుకుంటాడు. మనకు వచ్చిన కష్టాలను దేవుడు వాడుకుంటాడు. మన ఇంట్లో జరుగుతున్న పోరాటాలను దేవుడు వాడుకుంటాడు. దేవుడు వారిని దర్శిస్తాడు, వారిని విడిపిస్తాడు. వారి మీద బలవంతంగా పనిచేస్తున్న, వారిని పాడు చేయాలని చూస్తున్న దుష్టుడి బలాన్ని విరగగొట్టి గొప్ప జయమిస్తాడు. గొప్ప సాక్షులుగా వారిని నిలబెడతాడు. అందుకని ధైర్యం కలిగి ఉండండి, ఓరకుండండి. నేను చెప్పాను కదా, నా జీవితంలో ఏదైనా కష్టం, నష్టం, శోధన, పోరాటం, సమస్య ఎదురైతే అమ్మో అది చాలా పెద్దది అనిపిస్తే నాకు ఒక యాంగ్జైటీ లేకపోతే ఒక ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అవుతుంది. దేవుడు ఏం చేస్తాడో చూద్దాం, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. చూసిన ప్రతిసారి దేవుడు అద్భుత కార్యాలే చేశాడు. అద్భుతంగా దేవుడు విడిపించాడు, శత్రువులను అణచివేసినాడు, పరిస్థితులను బాగు చేసినాడు. బీ స్టిల్, ఓరకుండండి, కలవరపడబాకండి, టెన్షన్ పడిపోబాకండి, లెగిసి పరిగెత్తిపోబాకండి, ఏదో చేద్దాం అనుకోబాకండి. ప్రభువుకు అప్పగించండి, ప్రభువా నువ్వే సహాయం చేయి అని ఉండు. బీ స్టిల్. 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు విశ్వాసులు 3 పనులు చేయాలట. బీ స్టిల్, సిట్ స్టిల్, స్టాండ్ స్టిల్ అని 3 మాటలు ఉన్నాయి. ఎర్ర సముద్రం దగ్గర వెనక ఫరో రథాలు వస్తున్నప్పుడు జనాలందరూ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తెచ్చావా, పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకుపోతానంటివే, చూడు బొమ్మనట్టే బొమ్మని ఆ ఫరో రథాలు వేసుకొని 600 రథాలతోటి, రౌతులతోటి మమ్మల్ని మరలా పట్టుకెళ్ళటానికి వస్తున్నాడు. వచ్చాడంటే యుద్ధం చేసి చంపుతాడు మమ్మల్ని. మా దగ్గర ఏం కత్తులా కటార్లా ఏమున్నాయి? మా దగ్గర ఏమి లేవు. ఇప్పుడు దాకా మట్టి బిసుక్కొని ఇటుకలు చేసిన వాళ్ళు, తిండికి పని చేసిన వాళ్ళం. తిండి పెడితే పని చేయటం, తిండి పెడితే పని చేయటం. ఏమున్నాయి మా దగ్గర? మాకేం యుద్ధం తెలుసా? కత్తులు ఉన్నాయా, కటార్లు ఉన్నాయా? వాళ్ళేమో రథాలు, రౌతులు, బాణాలు, బల్లాలు తీసుకొని వాళ్ళు పరిగెత్తి వస్తున్నారు. ముందు చూడబోతే ఎర్ర సముద్రం, అటు ఇటు చూడబోతే అరణ్యం, వెనక చూడబోతే శత్రు సైన్యం, మధ్యలో చిక్కుకుపోయాం. ఏం ఐగుప్తులో సమాధులు లేవు? ఈ మాత్రం దానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావా? ఆడ చచ్చినా బాగుండు, మేము మళ్ళా ఫరోకు బానిసలం అవుతాం, మళ్ళా పోతాం, చస్తే ఈడ చస్తాం, లేకపోతే ఆడ చస్తాం. నీ పాలు వద్దు, తేనె వద్దు, నీ కానానొద్దు, మాకేమొద్దురా బాబా, మేము వెళ్ళిపోతాం అని భయంతో రాళ్ళు తీసుకొని మోషే మీద తిరగబడ్డారట. అప్పుడు వెంటనే మోషే దేవునికి ప్రార్థన చేశాడు. ఫరో రథాల వైపు చూడలా, అటు ఇటు ఉన్న అరణ్యం వైపు చూడలా, ఎదురున్న ఎర్ర సముద్రం వైపు చూడలా, రాళ్ళు పట్టుకొని తిరగబడుతున్న ఈ గొర్రెల లాంటి ప్రజల వైపు చూడలా, దేవుని వైపు చూశాడు. తండ్రి, నువ్వేనా పంపించింది? నువ్వేనా వాగ్దానం చేసింది? నువ్వేనా వాళ్ళని తీసుకొని రమ్మనింది? నేను పోనని చెప్పలేదా? ఇప్పుడు సమస్య ఎదురైంది, ఏం చేయాలి? మోషే, నాకెందుకు మరిపెడుతున్నా? లే, వాళ్ళతో కూడా చెప్పు, స్టాండ్ స్టిల్, ఓరక నిలుచుండి చూడమని చెప్పు వాళ్ళతో. ఓరక నిలుచొని చూడమను, కలదరం వద్దు, అలజడొద్దు. సమస్య వస్తే నాకు అప్పగిచ్చి ఏం చేస్తానో చూడమను.
అందుకే మీ మీదకి శత్రువులు వస్తే మీరు యుద్ధాలు చేయబాకండి. మీ వీడు ఎవడైనా పగ తీర్చుకుంటుంటే మీరు యుద్ధాలు చేయబాకండి. మిమ్మల్ని దూషిస్తే తిరిగి దూషించబాకండి. మిమ్మల్ని కొడితే తిరిగి కొట్టబాకండి. నన్ను ఒకటి కొడితే నేను 2 కొడతా అనబాకండి. దేవుడికి అప్పగించండి. దేవుడు చేస్తాడు యుద్ధం. దేవుడు చేస్తాడు యుద్ధం. దేవుడు ఏం చేశాడు? ఊరక నిలుచొని చూడండి అన్నాడు. నా ప్రియ దేవుని పిల్లరా, ఊరక నిలుచొని చూస్తే చాలు. 14వ అధ్యాయం 13వ వచనం రాసుకోండి వాళ్ళు. నిర్గమకాండం 14వ అధ్యాయము 13వ వచనంలో మీరు ఊరక నిలుచుండి చూడండి. చూస్తూ ఉండగా మోషే కర్రెత్తాడు. తూర్పు నుంచి బలమైన గాలి వచ్చిందట. అంతే, అది 2 పాయలుగా సముద్రాన్ని చీలిస్తే ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు. ఆ అద్భుతం ఈ రోజుకు మనకు విశ్వాసాన్ని నేర్పిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. వీళ్ళు పోయారు కదా, మేము కూడా పోదాం అనుకోని కదా వాళ్ళు వచ్చారు. వస్తే 600 రథచక్రాలు ఊడిపోయి వాళ్ళు సముద్రం మధ్యలో మునిగిపోయినారు. వీళ్ళేమో దాటిపోయారు, వాళ్ళేమో మునిగిపోయారు. ఇక శత్రువు క్రియలు లేవు. ఇక మిమ్మల్ని తరిమే శత్రువే రాడు, లేడు. నా ప్రియ దేవుని పిల్లలు, దేవుడు చేస్తే అలాంటి శాశ్వత పరిష్కారాలు చేస్తాడు. సో శత్రు క్రియలు లయమైపోయేటట్లుగా ఓరక నిలబడి చూడండి. ఇక్కడేమో ఓరకుండండి, సిట్ స్టిల్, బీ స్టిల్. మనసులో ఓరకుండాలి. కొన్నిసార్లు మామూలుగా కూర్చుంటారు కానీ మనసులో లేనిపోని అలజడి, నిద్ర పట్టదు, కడుపులో గ్యాసు, అల్సర్లు, మెడల నొప్పులు, నరాల నొప్పులు, కళ్ళు నొప్పులు. ఉండటానికి వరకు అట్టు ఉంటారు కానీ పెద్దగా తిరుగుతుంటాయి మనసంతా లోపల. బీ స్టిల్, మౌనంగా, నెమ్మదిగా, నిమ్మలంగా ఉండండి. దేవుడు సహాయం చేస్తాడు. స్టాండ్ స్టిల్, ఓరక నిల్చొని చూడండి. అట్లాగా ఎందుకని? కూర్చోడానికి లేదు అక్కడ. అందుకని అక్కడ నిలబట్టమే. ఇక ఎటు పోదామా, ఎటొద్దో అక్కడ నిలబడు. నేను ఒక దారి తెరుస్తా. 4 దారులు మూసుకుపోయినప్పుడు నేను ఒక దారి నీ కొరకు తెరుస్తా. అన్ని దారులు మూసుకుపోయినాయి, నా బతుకైపోయింది అనుకోబాక. ప్రార్థన చేయి, నేను దారి తెరుస్తా. తెరిచాడు, అసాధ్యాలను సాధ్యం చేశాడు. తర్వాత ఆయన అన్నాడు సిట్ స్టిల్. ఋతు గ్రంథంలో 3వ అధ్యాయం 18వ వచనంలో నీవు మౌనంగా కూర్చో. కళ్ళము దగ్గరికి వెళ్ళి మౌనంగా కూర్చో. ఆయన చేయాల్సినవన్నీ చేస్తాడు. బోయజు విధవరాలైన, దీనురాలైన, దరిద్రురాలైన, పరిగ ఏరుకునే రూతుని విడిపించటానికి ఆయన గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి అవమానాన్ని భరించి వెల చెల్లించి రూతును అట్టి బానిసత్వం నుంచి విడిపించి భాగ్యవంతురాలిని చేశాడు. దేవుడు కూడా మన కరువులు తొలగిస్తాడు, మన నిందలు తొలగిస్తాడు, మన అవమానాలు తొలగిస్తాడు, మన నిస్సహాయతను తొలగిస్తాడు. నువ్వు ఊరక కూర్చోవాలి, ఊరక నించోవాలి, మనసులో కూడా మౌనంగా ఉండాలి. అయితే ఈ 3 చోట్ల మనం నిద్రపోవటం కాదు, ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు సమస్యలు చుట్టుముట్టినప్పుడు ఏం ప్రయత్నం చేయకుండా కూర్చొని చిన్న ప్రార్థన చేయి. ప్రభువు నీకు ఒక దారి చూపిస్తాడు. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన గొప్ప జలనిధి అని గుర్తుపెట్టుకో. ఆయన గొప్ప కోట అని గుర్తుపెట్టుకో. ఆయన గొప్ప సహాయకుడని గుర్తుపెట్టుకో. ఆయన నిన్నే చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. నువ్వంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన నీకు నెమ్మదిని, సంతోషాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. నీ సమస్యలు చుట్టూ ఎన్నున్నాయో అవన్నీ ఒక్క నిమిషం గుర్తు చేసుకోండి. మిగిలిన విషయాలు నేను సాయంత్రం చెబుతాను. ఒక్క నిమిషం మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు నిలబడండి. కానీ చైర్లలో కూర్చోబాకండి. దయచేసి నిల్చుంటావా, కూర్చుంటావా? మనసులో దేవుణ్ణి తలుచుకో. జీవితం అన్నాక సమస్యలు ఉండకపోవు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పిల్లలతో పోరాటము, భర్తతో పోరాటము, ఇరుగు పొరుగుతో పోరాటము, వ్యాపారాలతో, వ్యవసాయాలతో పోరాటము, భవిష్యత్తుతో పోరాటము, భయాలతో పోరాటము, నిస్సహాయ స్థితిలో పోరాటము, ఎవరికీ చెప్పుకోలేని వేదన, బాధ, అవమానాలు, అపజయాలు జీవితంలో కలుగుతాయి. కానీ భూమి మార్పు చెందిన, పర్వతాలు మునిగిపోయినా నీతో దేవుడున్నాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆ పట్టణంలో దేవుడున్నాడు, దానికి చలనం లేదు. నువ్వెందుకు చెల్లించిపోతావు? దేవుడు లేనివారు చెల్లిస్తారు, విశ్వాసం లేనివారు చెల్లిస్తారు, వాక్యం లేనివారు చెల్లిస్తారు. నువ్వెందుకు కదిలిపోతున్నావు? కలవరపడుతున్నావు, కృంగిపోతున్నావు, నిరాశపడుతున్నావు. నువ్వెందుకు? రానివ్వు సమస్య. దేవుడున్నాడు, నీ చుట్టూ దేవుడున్నాడు.
భౌతిక నేత్రాలు మూసి ఆత్మనేత్రాలతో చూడు. ఆత్మదేవుడు నీ చుట్టూ ఉన్నాడు, అది నీకు అర్థమవుతుంది. అది నీకు అర్థమవుతుంది. నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా. నాకున్న ఆర్థిక పరిస్థితులు, నాకున్న మానసిక సమస్యలు, మాట విని పిల్లలతో పోరాటాలు, వారి భవిష్యత్తు గురించిన ఆందోళన, భార్యాభర్తల మధ్య కలుగుతున్న పరిపుచ్చాలు, పోషణలో వ్యాపారాలలో కలుగుతున్న ఒడిదుడుకులు, ఆర్థికంగా కలుగుతున్న భారాలు చాలాసార్లు నన్ను నిలిపేస్తున్నాయి, కలవర పెడుతున్నాయి, ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రార్థన మీద కూడా విరక్తి కలుగుతోంది. అసలు దేవుడు ఉన్నాడా? నన్ను చూస్తున్నాడా? నన్ను వదిలేశాడా అనిపిస్తుంది ప్రభువా. నా ప్రార్థనలకు ప్రయోజనం ఏమిటి? వారి దేవుడేమయ్యాడు? వారి ప్రార్థనలు ఏమైనాయి? వారి విశ్వాసం ఏమైంది? వారి భక్తి ఏమైందని చుట్టుప్రక్కల ఉన్న భక్తిహీనులు, అన్యజనులు నా గురించి హేళనగా మాట్లాడుతున్నారు ప్రభువా. ఊరక నిలుచో, ఊరక కూర్చో, ఊరకుండు. బీ స్టిల్, బీ స్టిల్. నీ సొంత ప్రయత్నం చేయబాక. ఊరకుండ మంటంలో అర్థం. నీ సొంత ప్రయత్నాలు చేసి సమస్యను ఇంకా పెంచుకోకుండా నాకు అప్పగించు, నేను చేస్తా పరిష్కారం. ఈ ఉపవాస దినాలు, ఈ విశ్వాసుల కూడికల ద్వారా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నా సన్నిధి నీతో ఉంది, నా సహాయము నీతో ఉంది, నా శక్తి నీతో ఉంది. నిన్ను బలపరచటానికి బలహీనతల్లో, నిన్ను ధైర్యపరచటానికి నేను నీతో ఉన్నాను. నీకు సహాయం చేయటానికి నీ కొరతలో నా సమృద్ధి ఉంది. నేను ఐశ్వర్యవంతుడను, మహదైశ్వర్యం కలిగిన దేవుడను. అయితే నాకు ఒక సమయం ఉంది. మై టైమ్ ఈజ్ పర్ఫెక్ట్ టైం. అప్పుడు దాకా ఎదురు చూడాలి, విశ్వాసం కలిగి ఎదురు చూడాలి, ప్రార్థనలో ఎదురు చూడాలి, సంఘంతో కలిసి మొరపెట్టుకుంటూ ఎదురు చూడాలి. దేవుడు చేసే అద్భుతంతో దేవుడు అన్యజనుల్లో మహిమపరచబడతాడు. అందుకని కష్టాలే లేని జీవితాన్ని కోరుకోవద్దు, పోరాటాలు లేని జీవితాన్ని కోరుకోవద్దు. జీవితకాలం అంతా యుద్ధకాలమే. మన దినాలన్నీ కూలివాని దినములు లాంటివే. యుద్ధం తర్వాత దేవుడితో ఉన్నవారికి తప్పక జయమే కలుగుతుంది. కష్టపడిన వారికి కూలి ఎలా దొరుకుతుందో దేవుడు తప్పకుండా నీ భక్తికి, నీ ప్రార్థనకు, నీ కన్నీటికి, నీ మోకాటికి తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. నీ విశ్వాసానికి, నీ ఓర్పుకు ప్రతిఫలం ఇస్తాడు. ఏ సమస్యల గుండా వెళ్తున్నావో, ఏ వరదలలో చుట్టుముట్టబడ్డావో, నీవు ఆధారపడిన ఏ పర్వతం లాంటి వ్యక్తులు కరిగిపోయినాయో నాకు తెలియదు. నీ ఆధారాలు కరిగిపోయినాయా? నీ పునాదులు కదిలిపోయినాయా? తల్లకిందులైనాయా? అయినా పర్వాలేదు, దేవుడు నీతో ఉంటే చాలు. దేవుడు నీతో ఉన్నాడా? నీలో ఉన్నాడా? నువ్వు ఆయనతోనే ఉన్నావా? ఉన్నామంటే ఉన్నాం కాదు. ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ పట్టుదల, ఆ నిరీక్షణ, ఆ కనిపెట్టుకోవటం, ఆ ప్రభువు మీద ఆధారపడడం చేస్తున్నావా? నీరసించిపోబాకు. అంత్య దినాల్లో శ్రమలు అధికమైపోతాయి. నీ విశ్వాసం కదిలించబడుతుంది. భూమి ఆకాశాలు కదిలించబడతాయి. నీ పునాదులు కదిలించబడతాయి. నీ పునాదులను దిట్టపరచుకో, నీ విశ్వాసాన్ని దిట్టపరచుకో, నీ భక్తిని దిట్టపరచుకో. బ్రతికినా మరణించిన ప్రభు నీకు శ్రేష్టమైనవి సిద్ధం చేస్తాడు. మరణమైన జీవమైన భయం లేకుండా ప్రభువులో ఉండాలి. మరణించినా జీవించినా ప్రభువులో నీకు క్షేమమే ఉన్నదని నువ్వు నమ్మాలి, అంగీకరించాలి. ప్రభువే నీకు జయమిస్తాడు. యుద్ధములను అణచువాడు, బల్లెములను తెగనరుకువాడు, విల్లు విరుచువాడు, అగ్నిలో రథాలను కాల్చేసేవాడు, శత్రువు క్రియలే లేకుండా చేసేవాడు దేవుడు. నిరాశపడకు, ధైర్యం తెచ్చుకో. మందిరాన్ని విడవకు, వాక్యాన్ని విడవకు, ప్రార్థనను విడవకు, విశ్వాసాన్ని విడవకు. దేవుని వాత్సల్యం నీతో ఉంది. ప్రార్థన చేసుకుందాం. అలా ప్రార్థనలో ఉండండి. మిమ్మల్ని కలవరపెడుతున్న ప్రతి విషయాన్ని ప్రభువుతో చెప్పండి. ప్రభువే మిమ్మల్ని విడిపించి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం.